अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాధనా పాదం చెప్పుకుంటున్నాము। ఆ సాధనా పాదంలో సామాన్య వ్యక్తి కూడా యోగాభ్యాసం ఎలా చేయాలి అంటే క్రియాయోగం చేయాలి అని చెప్పారు। ఇది క్రియాయోగం అంటే ఏమిటి అన్నప్పుడు తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగః అని చెప్పుకున్నాము। క్రియాయోగం అంటే తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానాన్ని, ఈ మూడు క్రియలనే క్రియాయోగం అని చెప్పాం। ఈ క్రియాయోగం చేయడం వల్ల ఫలితం ఏంటి, ఏం కలుగుతుంది అంటే సమాధి భావనార్థః క్లేశ తనూకరణార్థశ్చ। तो ఈ క్రియాయోగం చేయడం వల్ల సమాధి భావన కలుగుతుంది, ఆత్మ పరమాత్మ పట్ల మనకు శ్రద్ధ కలుగుతుంది, ప్రీతి కలుగుతుంది, ఇంకా క్లేశ తనూకరణార్థశ్చ క్లేశాలను తగ్గించుకోవచ్చు। ఏంటి ఆ క్లేశాలు అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాః పంచక్లేశాః అని చెప్పాం। ఏంటి ఆ క్లేశాలు అన్నప్పుడు అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం, ఈ 5 క్లేశాలు, పంచక్లేశాలను మనం తగ్గించుకోవచ్చు క్రియాయోగం ద్వారా అని చెప్పుకున్నాం। సో ఈ క్లేశాల అన్నిటికీ మూల కారణం ఎవరు, ఈ క్లేశాల సంతతికి ఉత్పత్తికి కారణం ఎవరు అంటే దాని పక్కనే మళ్ళీ అవిద్యా క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్నోదారాణం। ఈ అవిద్య అనేది ముఖ్యంగా మిగిలిన అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశ, ఈ క్లేశాలన్నిటికీ మూల కారణము అవిద్య। ఈ అవిద్య కారణం వల్ల ఈ 4 క్లేశాలు ఉత్పన్నమయ్యాయి। ఇవి ఎలా ఉంటాయంటే ప్రసుప్త తను విచ్ఛిన్న ఉదార అవస్థల్లో ఉంటాయి అని ఇక్కడ చెప్పుకున్నాం। మరి అవిద్య యొక్క స్వరూపం ఏంటి, అన్నిటికీ మిగిలిన క్లేశానికి మూల కారణం అవిద్య అని చెప్పావు। ఈ అవిద్య యొక్క స్వరూపం ఏమిటి అన్నప్పుడు అవిద్య యొక్క స్వరూపం ఏం చెప్పారంటే అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖ ఖ్యాతిర్ అవిద్య। అనిత్య పదార్థంలో నిత్య భావన, అశుచి పదార్థంలో శుచి భావన, దుఃఖంలో సుఖ భావన, అదేవిధంగా అనాత్మలో ఆత్మ భావన కలిగి ఉండటమే అవిద్య అని మనం చెప్పుకున్నాము। అంటే ఉన్నది లేనట్టుగా లేదా ఉన్నట్టుగా భావించడమే అది అవిద్య అని చెప్పుకున్నాము యథార్థంగా తెలుసుకోకుండా। మరి అస్మిత అంటే ఏమిటి అన్నప్పుడు దృక్ దర్శన శక్తియో ఏకాత్మత ఇవ అస్మిత। దృక్ శక్తి అంటే ఆత్మశక్తి, దర్శన శక్తి అంటే బుద్ధి శక్తి, రెండింటిని ఒకే విధంగా భావించడం, ఒకే విధంగా అనుభూతిని పొందటం, దీన్నే అస్మిత అంటాం। ఇప్పుడు జీవాత్మ వేరు కాదు, ఈ శరీరం వేరు కాదు, బుద్ధి వేరు కాదు, రెండు ఒకటే అని ఏ రకంగా అయితే ప్రతిదీ మనకి ఎంతవరకు కలుగుతూ ఉంటుందో అంతవరకు అస్మిత క్లేశం ఉంటుంది, నేననే భావన ఉంటుంది, నాదైన భావన ఉంటుంది। కాబట్టి దృక్శక్తి, బుద్ధి శక్తి యొక్క ఒకే రకమైనటువంటి అనుభూతి, ప్రతీతి ఏదైతే ఉందో దాన్ని అస్మిత క్లేశం అని చెప్పాము। మరి రాగం అంటే ఏమిటి, సుఖానుషాయి రాగ, సుఖాన్ని అనుసరించేదే రాగం। అంటే గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఏదైతే సుఖాన్ని అనుభూతిని పొందామో ఆ సుఖం పట్ల మళ్ళీ ఏదైతే రాగం కలుగుతుందో దాన్నే, సుఖాన్ని అనుసరిస్తుందో మళ్ళీ అదే కావాలని దాన్ని రాగం అంటామని చెప్పాం। మరి ద్వేషం అంటే ఏమిటి, ద్వేష క్లేశం అంటే ఏమిటంటే దుఃఖానుషాయి ద్వేష, దుఃఖాన్ని అనుసరించే ద్వేషము। దుఃఖం అంటే ఏదైతే దుఃఖానుభూతి మనకు ఉందో ఆ దుఃఖం పట్ల ప్రతీకార భావన, ఆక్రోశ భావన, వాటిని నష్టం చేయడానికి భావన ఏదైతే ఉందో ఆ దుఃఖానికి సంబంధించిన సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల విరక్తి భావన, నాశనం చేయడానికి భావన ఏదైతే ఉందో దాన్నే ద్వేషం అని చెప్పాము। కాబట్టి దుఃఖాన్ని అనుసరించేదే ద్వేషము। మరి అభినివేశం అంటే ఏమిటి అన్నప్పుడు స్వరసవాహి విదూషో అపి తథారూఢో అభినివేశ। అభినివేశం అంటే మృత్యు యొక్క భయం। ఈ మృత్యు యొక్క భయం అనేది స్వరసవాహి అంటే అప్నే
మనలో ఉండే సంస్కారాల ద్వారా అనుభూతమైనటువంటిది వాసన అన్నమాట. గత జన్మలో మనం మృత్యు యొక్క వాసన మన మీద ఉంది. ఆ సంస్కారం, ఆ ఛాప్ ఉంది కాబట్టి ఆ అనుభూతి ఈ జన్మలో అనుభవించకపోయినా, చూడకపోయినా మనకు ఆ సంస్కారం ద్వారా అది మనకు భయపడుతుంది. మృత్యు అనగానే మనిషిలో భయం పుడుతుంది, ఆందోళన పుడుతుంది అన్నమాట. కాబట్టి అది కేవలం ఒక సామాన్య వ్యక్తికైనా, సామాన్య వ్యక్తి కాకుండా స్వరస వాహిని విదూషో అపి, విద్వాంసులు కూడా, జ్ఞానవంతులను కూడా అది అదే విధంగా ఆరూఢమై ఉంది. ఆ అభినివేశ భయం అనేది, మృత్యు యొక్క భయం అనేది అందరినీ అదే విధంగా భయపడుతుంది. ఎందుకు భయపడుతుందంటే వివేక్ఖ్యాతి లేనందువలన. ఆత్మ వేరు, పరమాత్మ వేరు, ఆత్మ వేరు, ఆత్మ వేరు, ఈ శరీరం వేరే భావన ఎంతవరకు అయితే విడివిడిగా తెలుసుకోమో, వేరువేరుగా తెలుసుకోమో అంతవరకు ఈ అభినివేశ క్లేశం అనేది, అంటే మృత్యు యొక్క భయం అనేది అందరినీ పీడిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం. అంటే మృత్యు యొక్క భయాన్ని అభినివేశం అంటాం. ఈ భయము అందరిలో ఉంటుంది. ఎవరికైతే వివేక్ఖ్యాతి కలగదో వారికి కూడా ఈ బాధ కలుగుతూ ఉంది. అంటే ఈ క్లేశాలు వేధిస్తాయి. అంటే ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు ఈ మృత్యు యొక్క భయం తొలగిపోతుంది, దీని యొక్క తాత్పర్యం. కాబట్టి ఇవన్నీ మనం క్రియాయోగం ద్వారా తక్కువ చేసుకోవచ్చు. ఆ తక్కువ చేసిన క్లేశాలను, ఈ 5 క్లేశాలను మనం సూక్ష్మం చేయొచ్చు. సూక్ష్మం చేసామనుకోండి, సమాధికరణార్థ క్లేశతను అంటే సూక్ష్మం చేసుకోవచ్చు. ఆ సూక్ష్మం ఎంతవరకు చేసుకోవచ్చు? ఆ క్లేశ అంటే ప్రకృతిలో విలీనం చేసుకోవచ్చు. చిత్తం యొక్క అధికారం, చిత్తం యొక్క ఆత్మకు, జీవాత్మకు భోగ అపవర్గము అన్ని అందజేసిన తర్వాత అది చిత్తం అని ప్రకృతిలో విలీనం అయిపోతుంది. ఆ ప్రకృతి చిత్తంతో పాటు ఈ అవిద్యాది క్లేశలు కూడా విలీనం అయిపోతాయి. అంటే ఆ రకంగా సూక్ష్మం చేసుకోవచ్చు. పూర్తిగా ప్రకృతిలో విలీనం చేసేంత వరకు మనం సూక్ష్మం చేయాలి. అప్పుడే మనకు ఈ బీజం ఉత్పత్తి లేకుండా ఉంటుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ ప్రకృతిలో విలీనమైనంత వరకు మనం సూక్ష్మం చేయాలి. అందుకే తే ప్రతిప్రసవ హేయాహ సూక్ష్మాహ, తే పంచక్లేశాహ సూక్ష్మ అంటే ఏదైతే సూక్ష్మం చేశామో క్రియాయోగం ద్వారా అవి ప్రతిప్రసవ హేయాహ, మళ్ళీ ఉత్పత్తి లేకుండా ప్రకృతిలో విలీనం చేయాలి అని చెప్పాం. ఒకవేళ ఉత్పత్తికి బీజం ఉంటే ఏమవుతుంది? వాటిని ఎలా తొలగించుకోవాలి అన్నప్పుడు, ఉత్పత్తికి బీజం ఉంటే, బీజ రూపంలో ఉంటే, విత్తన రూపంలో ఉంటే అది మొలకెత్తుంది ఎప్పుడు ఆలంబనం వచ్చినప్పుడు. వాటిని ఎలా తొలగించుకోవాలి అంటే మన దానికి 2వ ఉపాయం చెప్పారు. ధ్యాన హేయాహ తద్వృత్తయ. ధ్యాన హేయ, ధ్యానం ద్వారా అంటే వివేక్ఖ్యాతి ద్వారా, అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా, తద్వృత్తయ హేయాహ వాటిని తొలగించుకోవాలి. అంటే వివేకం ద్వారా, ప్రసంఖ్యానం ద్వారా, అంటే విశిష్టమైన ఖ్యాతి ద్వారా, జ్ఞానం ద్వారా వాటిని ఆ వృత్తులను, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ క్లేశాలను, ఆ వృత్తులను తొలగించుకోవాలి అని చెప్పి వివేకం ద్వారా తొలగించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పారు. సరే, మరి ఇవి క్లేశాలను తొలగించుకున్నారు. కానీ ఈ క్లేశాలు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి? ఏదైనా ఇప్పుడు కర్మ ఉందంటే క్లేశాలు ఉన్నాయి, ఏదో కర్మ చేస్తాం, శుభకర్మ అశుభకర్మ చేస్తాం, అవి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి? ఈ జన్మలో ఫలితాన్ని ఇస్తాయా, వచ్చే జన్మలో ఫలితాన్ని ఇస్తాయా? ఈ జన్మలో ఇవ్వడానికి ఫలితము, వచ్చే జన్మలో ఇవ్వడానికి ఫలితం ఏదైతే ఉందో అది ఏదని వల్ల వస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే, దానికి కారణం ముఖ్యంగా ఏం చెప్పాడంటే, ఈ జన్మలో ఫలితం ఇవ్వాలన్నా వచ్చే జన్మలో ఫలితం, దానికి మూల కారణం ఏంటంటే కర్మాశయము. ఏం చెప్పాడు? కర్మాశయం. అందుకే చెప్పాడు క్లేశ మూల కర్మాశయో దృష్ట అదృష్ట జన్మ వేదనీయ. ఈ జన్మలో వచ్చే ఫలితానికి, వచ్చే జన్మలో వచ్చే ఫలితానికి మూల కారణం ఏంటంటే క్లేశమూల కర్మాశయ. క్లేశమూల అంటే అవిద్యాది క్లేశమూలము. ఆ కర్మాశయ యొక్క సమూహమే, కర్మాశయం యొక్క గత జన్మలో జన్మాంతర సంస్కారాలు, వాసన ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సంయోగంగా కలిపి ఈ జన్మలో ఒక ఫలితం వస్తుంది, లేదా వచ్చే జన్మలో ఫలితం వస్తుంది. సో అని చెప్పాడు. సో వచ్చే జన్మలో ఎటువంటి ఫలితం వస్తుంది వచ్చే జన్మలో అంటే దానికి మూలు చెప్పాడు. సతి మూల్య తద్విపాకో జాత్యాయుధ భోగాహ. ఈ ఫలితం అనేది ఉన్నప్పుడు, ఈ కర్మాశయం అనేది ఉన్నప్పుడు, అందుకే సతి మూలే ఆ మూలం ఉన్నప్పుడు, అంటే అవిద్యాది క్లేశములు ఉన్నప్పుడు తద్విపాక, దాని యొక్క ఫలితం, విపాకం అనే ఫలితం అనేది జాతి ఆయు భోగాహ, జాతి రూపంలో, ఆయు రూపంలో, భోగ రూపంలో వస్తుంది. ఏ జాతి అంటే మనిషి జాతి కావచ్చు, పశు జాతి కావచ్చు, వృక్ష వనస్పతి జాతి కావచ్చు. ఆ జాతికి అనుసారి మనకు ఆయు కూడా నిర్ధారణ అవుతుంది. మనిషి జాతికి 100 ఏళ్ళు ఉంటుంది, పశు జాతికి 20-30 ఏళ్ళు ఉంటుంది. ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క జాతి, ఒక ఆయు నిశ్చితమైన. ఇక్కడ ఆయు అంటే పరమాత్మ నిశ్చయించాడు. ఆయు ప్రాణిని బట్టి, జాతిని బట్టి ఆయు నిర్ధారిస్తాడు. మృత్యు యొక్క ఈ జన్మలు ఎటువంటి కర్మలు చేస్తావు పరమాత్మకు తెలియదు. నువ్వు చేసేంత వరకు, నువ్వు మనసులో ఏ రకమైన అఘాయత్యం చేస్తావో అది పరమాత్మ, నువ్వు ఆలోచించినంత వరకు పరమాత్మకు తెలియమంట. నువ్వు ఆలోచించినప్పుడు నీ కర్మను బట్టి, నీ విచారణ బట్టి అనుమానిస్తాడే కానీ ప్రత్యక్షంగా ఈ క్షణానికి, ఈ నిమిషంలో నువ్వు ఏం చేస్తావని పరమాత్మ దీన్ని యథార్థంగా చెప్పలేడు అనమాట. నువ్వు మనసులో క్రియ జరిగింది, మానసికంగా నువ్వు ఆలోచించావు, అప్పుడు వెంటనే పరమాత్మ తెలుస్తున్నావు. ఈ మనసులో ఏం ఆలోచించినంత సేపు ఆ పరమాత్మకు తెలియదు, నువ్వు ఆలోచిస్తావు. కాబట్టి ఈ జాతి ఆయు భోగం అనేది, ఆయు అనేది ఆయు విషయంలో పరమాత్మ నిర్ధారించాడు.
కాకపోతే సామాన్య నియమం ఇస్తాడు, దాన్ని మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మన జ్ఞానం ద్వారా, అజ్ఞానం ద్వారా అయితే మనం దాన్ని నాశనం చేసుకుంటాం, జ్ఞానం ద్వారా దాన్ని పెంచుకోవచ్చు, ఆయువును పెంచుకోవచ్చు, భోగాన్ని పెంచుకోవచ్చు అని కూడా చెప్పుకున్నాం. కాబట్టి మనకు ఈ కర్మాశయ మూలం అనేది ఉన్నప్పుడు, అవిద్యాది మూలం ఉన్నప్పుడు ఏమవుతుంటే జాతి, ఆయు, భోగము. ఏ జాతికి ఎంత ఐశ్వర్యం ఇవ్వాలి, ఎంత సంపత్తి ఐశ్వర్యం ఇవ్వాలి, ఏ జాతికి ఎంత అనేది, దాంట్లో కూడా పశు పక్షుల్లో కూడా దాంట్లో ఉత్తమ కోటికి ఉంటాయండి. అందులో కూడా ఈ విధంగా మనుషుల్లో మనకు ఉత్తమ స్థితిలో ఉండేవాళ్ళు, మధ్యమ స్థితిలో ఉండాలి, అధమ స్థితిలో ఉండాలి, 3 రకాల మనుషులు కనిపిస్తాం. అలాగే ప్రతి ప్రాణిలో కూడా అదే విధంగా ఉంటామట. కొన్ని పక్షులు చూస్తూ ఉంటాం మనం, పశు పక్షులు చాలా రాజభోగం అనుభవిస్తూ ఉంటాయన్నమాట. కొన్ని చెట్లు కూడా బాగా మంచి పుష్పాలను ఫలాన్ని ఇచ్చి అందరికీ ఉపయోగపడుతుంటాడు, అంటే జీవిత సార్థకం అవుతుంది. కొన్ని అలాగే పడి ఉంటే ఇంటికి పనికి రాకుండా, అంటే దాంట్లో కూడా ఒక కేటగిరీ ఉంటుంది అనమాట, ఉత్తమ స్థితి, మధ్యమ స్థితి, అధమ స్థితి అని చెప్పి. ఆ రకంగా అక్కడ కూడా దానికి నిర్ధారణ ఉంటుంది, ఈ విధంగా మనుషుల్లో ఉంటుంది. మొత్తానికి ఈ అవిద్యాది మూలం ఉన్నప్పుడు జాతి, ఆయు, భోగం అనేది మనకు కలుగుతుంది అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ జాతి, ఆయు, భోగం లో ఎటువంటి ఫలితం వస్తుంది మాకంటే, దానికి సమాధానం ఏం చెప్పాడంటే, తే హ్లాద పరితాప ఫలాహ పుణ్య అపుణ్య హేతుత్వాత్. తే హ్లాద పరితాప ఫలాహ పుణ్య అపుణ్య హేతుత్వాత్. ఇవేంటంటే పుణ్య హేతుత్వాహ, పుణ్యం చేయడం వల్ల సుఖ ఫలితం వస్తుంది, పాపం చేయడం వల్ల అపుణ్య హేతుత్వాత్ పరితాప ఫలాహ, అంటే పరితాపం దుఃఖ ఫలితం వస్తుందంట. నువ్వు ఈ జాతి ఆయుభోగంలో ఎలా ఉంటుందంటే, ఈ జాతి నువ్వు పుణ్యం చేసావనుకోండి, ఈ జాతి ఆయుభోగంలో నీకేమొస్తుందంట, సుఖం వస్తుందంట, సుఖానుభూతి కొలుతుంది. అది నీ పాపం ఎక్కువగా ఉందనుకోండి, అపుణ్య హేతు పరితాప ఫలాహ. పరితాపం అంటే దుఃఖం వస్తుంది. అంటే పుణ్యం చేసి ఉంటే సుఖం వస్తుంది, పాపం చేసి ఉంటే దుఃఖం వస్తుంది. ఏది ఈ జన్మ జాతి ఆయుభోగం అయితే ఈ జన్మలో ప్రసాదించాడో, ఉత్పన్నం చేశాడో పరమాత్మ, ఆ జాతి భోగం వచ్చిన తర్వాత అది ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నది, నువ్వు పుణ్యం చేసిన దాన్ని బట్టి, పాపం చేసిన బట్టి సుఖమా దుఃఖం అనేది నిర్ధారించబడి ఉంటుంది. అందుకే మనకు సంసారం చూస్తుంటాం, ఒక్కొరు అన్ని రకాల మనకు వ్యక్తులు చూస్తూ ఉంటాం. పుణ్యాత్మలు చూస్తుంటాము, సామాన్య ఆత్మలను చూస్తుంటాం, ఇంకా అధో ఆత్మలు అంటే కింద స్థాయిలో ఉండేటువంటి ఆత్మలను చూస్తుంటాం. అంటే అది వాళ్ళ పుణ్య అపుణ్య కారణంగా వాళ్ళకు ఆ ఐశ్వర్యం, ఆ భోగం అనేది కలిగింది, పరమాత్మ అందజేశాడు. కాబట్టి ఈ పుణ్య హేతుత్వ సుఖ ఫలాహ, అపుణ్య హేతుత్వ దుఃఖ ఫలాలు వస్తాయని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. జాతి ఆయుభోగంలో ఈ రకంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. సరే, ఈ జాతి ఆయుభోగంలో కూడా నువ్వు పుణ్యం చేసే సుఖం వస్తుందని చెప్పావు. మరి సుఖం అయినప్పుడు మరి యోగిలు, వివేకవంతులు, జ్ఞానవంతులు ఆ సుఖంలో దుఃఖం ఎందుకు చూస్తున్నారు? యోగి, వివేకాత్మ, జ్ఞానాత్మ ఆ సుఖంలో దుఃఖం ఉందంటున్నారు. దుఃఖాన్ని ఎందుకు చూస్తున్నాడంటే దానికి సమాజం. కానీ ఈ సుఖంలో కూడా దుఃఖంని యోగి జనులు చూస్తారు, విద్వాంసులు చూస్తారు. ఎందుకు చూస్తారంటే అక్కడ ఆ సుఖంలో కూడా దుఃఖం అనేది ఇక్కడ చెప్తున్నాడు. పరిణామ తాప సంస్కార దుఃఖైర్ గుణవృత్తి విరోధాచ దుఃఖమేవ సర్వం వివేకినః. ఎందుకంటే ఈ వివేకవంతులు, జ్ఞానవంతులు ఈ సుఖంలో కూడా పరిణామ దుఃఖము, తాప దుఃఖము, సంస్కార దుఃఖము, ఇంకా గుణవృత్తి విరోధము. గుణవృత్తి సత్వగుణము, రజోగుణము, తమగుణం యొక్క గుణాల్లో కూడా విరుద్ధత ఉండటం వలన అక్కడ కూడా యోగి వ్యక్తి, సాధకుడు, జ్ఞాని ఇది కూడా దుఃఖమే, సుఖంలో కూడా దుఃఖం మిశ్రితమైందని చెప్పి వివేకవంతుడు అది కూడా సర్వం దుఃఖమే అని చెప్పి దాన్ని కూడా త్యాగం చేస్తాడు, వదిలిపెట్టేస్తాడు. అందుకే దుఃఖం చూస్తూ ఉంటాడు. ఇది కూడా మనకు సాధ్యం కాదు, ఇది కూడా మనకు లక్ష్యం కాదు. మన లక్ష్యం నిత్యానందం పొందడమే అని చెప్పి ఇక్కడ సుఖం ఇది కాదు, నిత్యానందం కావాలి, నిత్యానందం కాదు, దుఃఖం మిశ్రమ సుఖం నాకు అవసరం అని చెప్పి అక్కడ వివేకి వ్యక్తి విరుద్ధత ఉండటం వలన, పరిణామ దుఃఖం, తాప దుఃఖం వీటిని చూడటం వలన ఇది కూడా దుఃఖమే అని చెప్పి అక్కడ విషయకాలంలో కూడా దుఃఖాన్ని చూస్తున్నాడు. సరే, మరి ఈ దుఃఖాలు 4 రకాలు చెప్పుకున్నామట యోగ శాస్త్రంలో. దుఃఖం అంటే ఏమిటి, దుఃఖానికి కారణం ఏంటి, అదేవిధంగా సుఖం అంటే సుఖానికి కారణం ఏంటి. మనకి ఈ 4 తత్వాలు యథార్థంగా తెలుసుకున్నప్పుడు మనకు దానికి అనుగుణంగా కర్మ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతామండి. ముందు దుఃఖం తెలియాలి, ఆ దుఃఖానికి దుఃఖం వచ్చింది దాని వల్ల కారణం ఏంటి. ఖచ్చితంగా అందుకే మనం దుఃఖం వచ్చినా బాధపడదు, దానికి పరిష్కారం ఏంటి, సమాధానం ఆలోచించాలి. బాధపడితే వచ్చేది కాదు, ఏడిస్తే వచ్చేది కాదు, దానికి సమాధానం ఏంటి. దుఃఖం వచ్చింది, అది మన ప్రజాకృత అపరాధం వల్ల కావచ్చు, మన వ్యక్తిగత దోషం వల్ల కావచ్చు, అజ్ఞానత వల్ల కావచ్చు, ఏదో ఇతర పరిణామం వల్ల కావచ్చు, ఏదో ఒక దుఃఖం వచ్చింది, లేదా ప్రారంభం వల్ల వచ్చి ఉండొచ్చు, ఏదైనా రాని, ఏ రకంగానే కానీ వచ్చిన దుఃఖాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, సమాధానం వెతుకోవాలి. కానీ అక్కడ మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా వచ్చిందిగా దుఃఖం చేసి అయ్యో పాపం అని చెప్పి దాంట్లో అదే బాధపడుతూ దాన్ని మాట నెమ్మది వేసుకుంటూ వల్లి వేసుకుంటూ దాన్ని బాధపడుతుంటాం. గట్టిపోయింది, దానికి పరిష్కారం ఏంటి, దానికి సమాధానం ఏంటి, దానికోసం వెతుక్కోవాలి. అక్కడ సమస్య వచ్చింది, దానికి సమాధానం కూడా ఉంటుంది, ఏం చేయాలి, ఆ సమస్యకు సమాధానం వెతుక్కోవాలి. కానీ జరిగిపోయిన విషయాన్ని మనం ఎక్కువగా దాన్ని లోతుగా దాన్ని తీయకూడదు అనమాట.
కాబట్టి ఆ దుఃఖం ఏంటి, దుఃఖానికి కారణం ఏంటి, కారణం తెలుసుకున్నామంటే ఆ దుఃఖ పరిష్కారం అవుతుంది. అదేవిధంగా సుఖం ఏంటి, మళ్ళీ సుఖం ఏంటి, సుఖానికి కారణం, సుఖంగా ఉండాలంటే సుఖానికి ఉపాయం ఏంటి, ఈ 4 తత్వాలు తెలుసుకున్నప్పుడు మనకు యథార్థమైన జ్ఞానం కలగడం వల్ల మన కర్తవ్య అకర్తవ్య విషయంలో, ధర్మాధర్మ విషయంలో యథార్థంగా తెలుసుకోవడం వల్ల మన కర్మ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. పుణ్యకర్మాశం చేసిన ముందుకు వెళ్ళిపోతాం, ముఖ్య సమాధి వైపు కూడా వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఆ విషయం చెప్తున్నాడు. అవి 4 రకాలుగా అంటే ఏంటి ముఖ్యం, ఏంటి దుఃఖం అంటే ఏంటి, ముందుగా దుఃఖం అంటే ఏంటి, ఆ దుఃఖానికి కారణం ఏంటి అనే విషయాలను ఇక్కడ చెప్తున్నాడు. అందులో ముందు హేయం అంటే ఏమిటి, హేయం దుఃఖం అనాగతం. ఏం చెప్తున్నా అంటే హేయం దుఃఖం ఏంటంటే అనాగతం దుఃఖం హేయం, రాబోయే దుఃఖాన్ని తొలగించుకోవాలి. ముందు ఇప్పుడు ఎందుకు రాబోయే దుఃఖం ఎందుకు చెప్పే డైరెక్ట్ గా అంటే, ఇక్కడ దుఃఖం ఏదైతే ఉందో, భూతకాలం ఏదైతే పాపకర్మాసం చేశామో ఆ దుఃఖాన్ని అనుభవించేసాము. ఒకే అనుభవించకపోయినా ఖచ్చితంగా దుఃఖం వస్తుంది మనకు. కొన్ని కర్మలు చేశాము, పాపం చేశాము, అది వెంటనే మనకు ఫలితం రాలేదు, కానీ అది దుఃఖం క్రియ కర్మ అయిపోయింది. కానీ కర్మ అయిపోతే దానికి ప్రారంభం ఏర్పడింది, దానికి కర్మాశ ఏర్పడింది. కర్మాశ ఏర్పడింది దానికి ఖచ్చితంగా మనమే అనుభవించాలి. కాబట్టి అది జరిగిపోయింది అన్నమాట. ఇంకోటి ఏంటి, వర్తమానం జరుగుతూ ఉంది, అది కూడా దుఃఖం. ఏదో కర్మలు చేసేసావు, అది కర్మలు చేసాం, దాని యొక్క ప్రభావం కూడా, దాని పరిణామం కూడా మనకి వెనుకబడి పడుతుంది, వర్తమాన జీవితం పడుతుంది. లేదా క్రియ జరిగిపోయిన తర్వాత ఆ పరిణామం ఖచ్చితంగా ఇస్తుంది. ఇప్పుడు తత్కాలికంగా ఇవ్వచ్చు, లేదా కొంచెం కాలం తర్వాత, కొన్ని నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, లేదా వచ్చే జన్మలో కావచ్చు. క్రియ జరిగిపోయింది కాబట్టి వర్తమాన క్రియ చేసాము, అది కూడా జరిగిపోయింది కాబట్టి అది కూడా దుఃఖాన్ని ఇస్తుంది. దాన్ని కూడా మనం ఆపలేం. ఏది ఆపచ్చు, రాబోయే కర్మలు ఏవైతే ఉన్నాయో, దుఃఖ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలుస్తుంది. మనం చేసే కర్మను బట్టి మనం ఏ దుఃఖం ఏ కర్మం చేయబోతుంది దాన్ని బట్టి దుఃఖం వస్తుందో సుఖం వస్తుందో మనకు తెలుసు. ప్రత్యేక ఆత్మకు కర్మను బట్టి ఆటోమేటిక్ అర్థం అవుతుంది అన్నమాట. ఎందుకంటే చేసే కర్మను బట్టి ఆటోమేటిక్ అర్థం అయిపోతుంది. మధ్యలో నిలబడిపోయిందండి, అర్థమవుతుంది, అందరికీ వినిపిస్తుందండి? వినిపిస్తుందా ఇప్పుడు అందరికీ? వినిపిస్తుంది మహోదయ. ఓకే అండి. కాబట్టి హేయం దుఃఖం అనాగతం అని చెప్పినాం. రాబోయే దుఃఖం ఏదైతే ఉందో వాటిని మనం తొలగించుకోవచ్చు. వర్తమాన దుఃఖం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోలేము, గతంలో జరిగిపోయిన దుఃఖాన్ని దాన్ని తొలగించుకోలేము. కాబట్టి రాబోయే దుఃఖం ఏదైతే ఉందో వాటిని మాత్రం తొలగించుకోగలుగుతాం. అది ఎలాగా? మన జ్ఞానం ద్వారా, మనము క్రియాయోగం ద్వారా మనకు మంచి చెడు గురించి తెలుస్తుంది, ధర్మాధర్మం గురించి తెలుస్తుంది. దాన్ని బట్టి మంచి కర్మలు చేయడం వల్ల మంచి కర్మలకు ఫలితం ఏంటి, పుణ్యం అని చెప్పాం. పాపకర్మకు ఫలితం ఏంటి, దుఃఖం అని చెప్పాం. కాబట్టి ఆ రకం కర్మలు చేసుకోవడం వల్ల రాబోయే దుఃఖాన్ని మనం అరికట్టుకోవచ్చు అని ఇక్కడ అందుకే అనాగతం దుఃఖం హేయం అని చెప్పుకున్నాం. మరి అలాగే మరి ఆ దుఃఖానికి కారణం ఏంటి, ఎందుకు దాన్ని వదులుకోవాలంటున్నాం, హేయం ఎందుకు అంటున్నాం అంటే దుఃఖానికి కారణం దాన్ని వదిలేయాలి, అనాగత దుఃఖం దాన్ని వదిలేసుకోవాలి. ఎందుకు వదిలేదు, దానికి కారణం ఏంటి, దుఃఖానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా ద్రష్టృ దృశ్యయో సంయోగో హేయ హేతు. ఎందుకు వదులుకోవాలనుకున్నా అంటే ఆ ముఖ్య దుఃఖానికి కారణం ఏంటంటే సంయోగ, ద్రష్టృ దృశ్యయో సంయోగో హేయ హేతు. ఆ దుఃఖానికి కారణం ఏంటంటే సంయోగము, అంటే జీవాత్మ శరీరం యొక్క సంయోగమే ఆ దుఃఖానికి కారణము. జీవాత్మ శరీరం యొక్క సంయోగం ఉన్నంతసేపుకి ఆ దుఃఖం ఉంటుంది. కాబట్టి దుఃఖం పూర్తిగా తొలగించుకోవాలంటే ఈ సంయోగాన్ని తొలగించుకోవాలి. ఈ శరీరాన్ని ఆత్మ యొక్క సంబంధం ఏదైతుందో ఆ సంబంధం తొలగినప్పుడే ఈ దుఃఖం తొలగిపోతుంది. సంబంధం ఉన్నంతసేపు ఈ దుఃఖం అని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఆ దుఃఖాన్ని ఎందుకు వదులుకోవాలనుకుంటున్నావు అంటే దానికి కారణం ఏంటంటే సంయోగ, ద్రష్టృ దృశ్యయో సంయోగో హేయ హేతు. ఆ ద్రష్ట జీవాత్మ బుద్ధి అంటే శరీరం యొక్క మొత్తం సంరచన అంతా శరీరంతో సంబంధమైంది. కాబట్టి ఈ బుద్ధి శరీరం జీవాత్మ యొక్క సంయోగం ఎంతవరకు అయితే ఉంటుందో అది దుఃఖం ఉంటుంది. కాబట్టి ఆ సంయోగమే హేయ హేతు. ఆ సంయోగాన్ని తొలగించుకోవడమే ఈ దుఃఖానికి కారణం అని చెప్పాం. కాబట్టి ఈ దుఃఖానికి కారణం అంటే సంయోగ, అందుకే అది తొలగించుకోవాలి అని చెప్పున్నారు. సంయోగ హేయ హేతు. సరే, మరి ఇక్కడ ద్రష్టృ దృశ్య అని చెప్పావు, జీవాత్మ అని చెప్పి దృశ్య అంటే బుద్ధి శరీరం అని చెప్పావు. దృశ్యం అంటే ఏమిటి, ద్రష్ట అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి, వీటి యొక్క స్వరూపం చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ. ఏంటి ముందు దృశ్యం అని చెప్తున్నమాట. దృశ్యం అంటే ఏమిటి, దాని యొక్క స్వరూపం ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. నెక్స్ట్ దానికంటే ముందు ద్రష్టృ ఉంది. ద్రష్టృ జీవాత్మ అని చెప్పాను. జీవాత్మ
అని చెప్పాడు. ఆ జీవాత్మ యొక్క స్వరూపం నెక్స్ట్ 20వ సూత్రం చెప్పుకోబోతున్నాము. ద్రష్ట అంటే ఏమిటి అనేది. ఇప్పుడు దానికంటే ముందు దృశ్యం అంటే ఏమిటి, దాని యొక్క స్వరూపం అని చెప్తున్నాం ఇక్కడ. సో చూడండి, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సూత్రం ఏంటి, 18వ సూత్రము. ప్రకాశ క్రియా స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం అని చెప్పి, అసలు ఈ సూత్రంలో ద్రష్ట దృశ్యయో సంయోగో హేయ హేతు అని చెప్పావు కదా. జీవాత్మ ఈ బుద్ధి యొక్క సంయోగమే దుఃఖానికి కారణం అని చెప్పావు. అసలు దృశ్యం అంటే ఏమిటి, అప్పుడు ఇది చెప్పాడు. ప్రకాశ క్రియా స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం అని చెప్పారు. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఇది. కాబట్టి ఇది వ్యాస భాషను చూడండి, దీని యొక్క అర్థం చూడండి. మహర్షి పతంజలి ఏమంటున్నాను ముందుగా, తర్వాత వ్యాస భాషను చెప్తాం. ఇంతవరకు చెప్పిన వాటిలో కానీ సందేహం ఉందండి? అస్తు, చూద్దాం. ప్రకృతి మనుషరామ. ప్రకాశ క్రియా స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం అని చెప్పుకున్నాం. ప్రకాశం అంటే ఏమిటి, అవే సత్వగుణము ప్రకాశాన్ని ఇస్తుంది. అస్తు, ప్రకృత మనుషరామ. ఇక్కడ మనము దృశ్యం అంటే ఏమిటంటే, దృశ్యం యొక్క స్వరూపం అంటే ఏమిటన్నప్పుడు, ప్రకాశ క్రియా స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం అని చెప్పాం. ప్రకాశం అంటే సత్వగుణం యొక్క గుణం అన్నమాట. సత్వగుణం అంటే ప్రకాశం, రజోగుణం అంటే క్రియ, స్థితిశీలం అంటే సత్వగుణ, తమోగుణం అంటే ప్రకాశ స్థితి. అంటే ఈ ప్రకృతిలో ఈ బ్రహ్మాండంలో అయితే కనిపిస్తుందో, ప్రకట అవస్థలో కనిపిస్తుందో అది సత్వగుణం అండి. అంటే సత్వగుణం యొక్క ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇదంతా ఈ దృశ్య జగత్తు కనిపిస్తుంది అన్నమాట. ఇంకోటి క్రియ అంటే ఏమిటి, ఈ రజోగుణం యొక్క ధర్మం. రజోగుణం ఉంది కాబట్టే ఈ మనకి దృశ్య జగత్తు ఏదైతే కనిపిస్తుందో అంత చలాయమానంగా ఉంది, అంటే గతిశీలంగా ఉంది. ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ నక్షత్రాలు, ఇంకా ఈ భూమి మొత్తం చలాయమానంగా ఉందా, ఇది గతిశీలం అన్నమాట. ప్రకటావస్థలో కనిపించేది చలాయమానంగా ఉంది. ఇంకోటి ఏంటి, స్థితి అంటే స్థిరత్వాన్ని, అంటే ఎక్కడైతే ప్రకాశము క్రియ ఎక్కడైతే ఉండదో విరుద్ధంగా ఉంటుంది దాన్ని స్థితి అంటాం. ప్రకాశం ఉండదు, క్రియ ఉండదు, దాన్ని స్థితి అంటాం. ఇది తమోగుణం యొక్క స్వరూపం, తమోగుణం యొక్క ధర్మం. అంటే ఇవి పర్వతాది మనకు స్థిరంగా ఉంటాయన్నమాట. అక్కడ చలాయమానం లేదు, ప్రకాశం లేదు, అలాగే ఉన్నాయన్నమాట. అంటే ఇది మొత్తం దృశ్య జగత్ ఏదో కనిపించేది సత్వగుణాత్మకము, రజోగుణాత్మకము, తమో గుణాత్మకము అని చెప్పాడు. అందుకే ప్రకాశ క్రియా స్థితిశీలం ఏదైతే ఉందో, తర్వాత అంటే శీలం అంటే స్వభావం. ప్రకృతి క్రియ స్థితి స్వభావం ఏ దానికైతే ఉందో మనకి ఏ పదార్థంలో చూస్తున్నామో, అలాగే భూతేంద్రియాత్మకం. భూతం అంటే ఈ పంచభూతాలు. భూతం అంటే పంచభూతాలు, మనకు అగ్ని, వాయు, ఆకాశం ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతాలు. తర్వాత సూక్ష్మభూతాలు, ఆ సూక్ష్మభూతాల ద్వారా అయితే ఈ శరీరంలో కనిపించేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా అంటే పంచభూతాలు ఏ ఉత్పన్నం అవుతాయి. ఈ శరీరం యొక్క సంరచన కూడా ఈ పంచభూతాత్మక, అందుకే పంచభూతాత్మక శరీరం అంటాం అన్నమాట. కాబట్టి ఇది ఈ భూతేంద్రియాత్మకం ఏదైతే ఉందో ఇవన్నీ ఏంటి, భోగాపవర్గార్థం, అంటే భోగం అపవర్గం కోసం. ఏవి, పురుషునికి భోగాపవర్గం కోసం ఈ దృశ్య జగత్ అంతా. అంటే ఈ బ్రహ్మాండము, ఈ శరీరం అంతా కూడా భోగము అపవర్గం కోసమే ఈ దృశ్యము. దృశ్యం అంటే ఈ బ్రహ్మాండం, ప్రకృతి. ఈ బ్రహ్మాండటువంటిది సత్వగుణాత్మకమైనది, రజోగుణాత్మకమైనది, తమో గుణాత్మకమైనది. ఈ వీటి వలనే, ఈ ప్రకృతి వలనే మనకు ఈ భూతేంద్రియాత్మకం ఏర్పడింది, అంటే ఈ శరీరం ఏర్పడింది. కాబట్టి ఈ దృశ్య జగత్తు, ఈ శరీరం ఏదైతే ఉందో ఎందుకోసం వచ్చింది, భోగము పురుషుడికి భోగము అపవర్గాన్ని అందజేయడం కోసమే ఈ దృశ్య జగత్తు అంతా. దీన్నే దృశ్యం అంటాము, దీన్నే దృశ్యం అంటాం. అంటే ఇప్పుడు శరీరం అన్నప్పుడు ఇంద్రియాలు మొత్తం 5 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు, ఇంకా ఈ పంచభూతాలు, సూక్ష్మభూతాలు ఇవైతే ఉన్నాయో, ప్రకృతి వలన ఏర్పడినటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయి, ఇవన్నీ దృశ్య జగత్తు కనిపించేది అయితే, బ్రహ్మాండంలో కనిపించే తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దృశ్యము. ఈ దృశ్యం మనకి ఎందుకు ఉందంటే పురుషుడి యొక్క భోగము అపవర్గం అందజేయడం కోసమే ఈ దృశ్య జగత్ అంతా. అందుకే దృశ్యం భోగాపవర్గార్థం. ఈ దృశ్య జగత్ అంతా భోగము అపవర్గం కోసమే పరమాత్మ ఉత్పన్నం చేశాడు. ఇది ప్రకృతి అంటే ఇక్కడ ప్రకాశము, క్రియాస్థితిశీలి 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు గుణాలనే ప్రకృతి అంటామండి. ఈ 3 గుణాల యొక్క సామ్యావస్థనే ప్రకృతి.
అంటే ఎక్కడైతే సత్వగుణము, ఎక్కడైతే రజోగుణము, ఎక్కడైతే తమో గుణం ఉందో దాన్ని ప్రకృతి. ఈ మూడు గుణాలు సామ్యావస్థనే, సమాన అవస్థనే ప్రకృతి అంటాం. ఈ ప్రకృతి ఇది ప్రకట అవస్థలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ప్రకృతి మహాన్ మహతో అహంకార, అహంకార తన్మాత్రేభ్య పంచభూతాని అని చెప్పుకున్నాం కదా ముందు. ఈ ప్రకృతి వల్ల ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం వల్ల ఏమవుతుంది అంటే సత్వగుణము, రజోగుణం, తమోగుణం కలిపే ప్రకృతి అంటాం. ఈ మూడు గుణాలను ఎక్కడైతే ఉందో దాన్ని ప్రకృతి అంటాం. ఈ మూడు గుణాల వల్లే మహాతత్వం, ప్రకృతి మహాతత్వం ఏర్పడింది. ఆ మహాతత్వం వల్లే అహంకారం ఏర్పడింది. అహంకారం వల్లే తన్మాత్ర సూక్ష్మభూతాలు ఏర్పడ్డాయి. ఆ సూక్ష్మభూతాల వల్ల మన పంచభూతాలు ఏర్పడ్డాయి. పంచభూతాల వల్లనే ఈ ఇంద్రియాలు ఏర్పడ్డాయి. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఈ మనస్సు అనేది. కానీ ఇది ప్రక్రియ అన్నమాట. ఇదంతెందుకు? మా పురుషుడి యొక్క భోగము అపవర్గం కోసమే పరమాత్మ సృష్టించాడు. అందుకే ఇదంతా దృశ్య జగత్ అంతా ప్రకాశము, స్థితి, క్రియ, స్థితిశీలమైంటిది అని ఇక్కడ ఈ సూత్రంలో చెప్పుకున్నాం. ఇదే విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని మహర్షి వ్యాస ఏమంటున్నాడో మనం చూద్దామండి. అసలు చూడండి. కాబట్టి ఈ దృశ్య జగత్ అంతా పురుషుడికి భోగము అపవర్గాన్ని అందజేయడం కోసమే ఈ దృశ్య జగత్ అంతా కనిపిస్తుందని చెప్పి మహర్షి పతంజలి చెప్పారు. ఇదే విషయాన్ని మహర్షి వ్యాస ఏమంటున్నారంటే ప్రకాశశీలం చూసుకోండి. ప్రకాశశీలం సత్వం. ఈ ప్రకాశశీలం అంటే ఏమిటి? ప్రకాశ స్వభావం అంటే ఏమిటి? ఇది సత్వగుణాత్మకమైనది. సత్వగుణం అంటే సత్వగుణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రకాశం ఉంటుంది. అంటే వ్యక్త అవస్థ, అభివ్యక్త అవస్థ. ఇప్పుడు దృశ్య జగత్ అంతా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సత్వగుణం యొక్క ప్రభావం. ఓకేనా? నెక్స్ట్ క్రియాశీలం రజః. క్రియాశీలం, ఇది క్రియాశీల గతి, చలాయమానంగా ఉంది, గతియుక్తమైంది అనమాట. కాబట్టి ఈ రజోగుణం యొక్క ప్రభావమే ఈ క్రియాశీలము అని చెప్తున్నాం. అదేవిధంగా స్థితిశీలం తమః. ఈ తమో గుణం కానీ స్థితిశీలం అంటే స్థిరత్వం. ఎక్కడైతే ప్రకాశము, క్రియ ఎక్కడైతే ఉండదని స్థితిశీలం అంటాం. అంటే ఇక్కడ శాంతంగా ఉంటుందో, అజ్ఞానం ఉంటుందో, అంధకారం ఉంటుందో. ఇంకా ఇది క్షేత్రంలో చూసినామంటే, ప్రకృతి చూసినామంటే ఆ పర్వతాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా తమావస్థలో ఉన్నాయన్నమాట, స్థిరంగా ఉన్నాయన్నమాట. అక్కడ చలాయమానం లేదు, అక్కడ ప్రకాశం లేదు, గతి లేదు, స్థిరంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇదంతా దృశ్య జగత్ అంతా ఏంటి? ప్రకాశశీలం సత్వము, క్రియాశీలం రజః, స్థితిశీలం తమః ఇది అని చెప్పాం. ఇదే విషయాన్ని మళ్ళా ఇంకా కొంచెం సూక్ష్మీకరంగా చెప్తున్నాడు. ఏతే గుణా, ఈ మూడు గుణాలు, ఏది సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఏతే గుణా పరస్పర ఉపరక్త ప్రవిభాగా పరిణామిణ సంయోగ విభాగ ధర్మాణ ఇతరేతర ఉపాశ్రయేణ ఉపార్జిత మూర్తయ పరస్పర అంగిత్వే అపి అసంభిన్న శక్తి ప్రవిభాగా తుల్య అతుల్య జాతీయ శక్తి ప్రభేదానుపాతిన ప్రధాన వేలాయం ఉపదర్శిత సన్నిధాన గుణత్వే అపి చ వ్యాపార మాత్రేణ ప్రధాన అంతర్నీత అనుమిత అస్థితాః పురుషార్థ కర్తవ్యతయా ప్రయుక్త సామర్థ్యాః సన్నిధి మాత్రోపకారిణః అయస్కాంత మణికల్పాః ప్రత్యమంత్రేణ ఏకతమస్య వృత్తిర్ అనువర్తమానః ప్రధాన శబ్దవాచ్యా భవంతి ఏతదృశ్యమితి ఉచ్యతే. చూడండి, ఇక్కడ నాన్ స్టాప్ గా మొత్తం ఒకే వాక్యం కింద చెప్పేశాడు. చూడండి, ఒక్కొక్కటి మనం విభాగం కింద చూద్దాం. ఏతే గుణః పరస్పర ఉపరక్త ప్రవిభాగ. ఈ గుణాలు ఏంటివి? పరస్పరం ఒకదానికోటి, సత్వగుణము, రజోగుణం, తమోగుణం పరస్పరం ఒకదానికోటి ఉపరక్త అంటే యుక్తమైనవి. ఉపరక్తమైన అంటే కలిసిమెలిసి ఉన్నాయట. ఉపరక్త ప్రవిభాగ, కలిసిమెలిసి ఉంటూ కానీ విభాగం ఏంటివి? ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణము సామ్యవస్థ ప్రకృతి అని చెప్పాం. మూడు కలిసినాయంటే ప్రకృతి అంటున్నాం. కానీ వీటికి సత్తా భిన్న భిన్నంగా ఉంది. అందుకే పరస్పరం ఉపరక్తమైనప్పటికీ కూడా ప్రవిభాగ భిన్న భిన్నంగా ఉన్నాయి. వీటి యొక్క సత్తా, సత్వగుణం యొక్క సత్తా, రజోగుణం యొక్క సత్తా, తమోగుణం యొక్క సత్తా భిన్న భిన్నంగా ఉంది. విభాగాంశంలో ఉన్నాయి. ఇంకేంటి? పరిణామిన. ఈ సత్వగుణము, రజోగుణం, తమోగుణం ఎటువంటివి? పరిణామ స్వరూపం అంటే ఎప్పుడు పరిణతం అవుతూ ఉంటాయి, పరివర్తన చెందుతూ ఉంటాయి. మనం చూస్తున్న ప్రకృతి క్షణక్షణంలో మార్పులు చెందుతూ ఉంది, పరిణతిని చెందుతుంది అన్నమాట. అందుకే చెప్పాడు ఈ సత్వగుణ, రజోగుణం, తమో ఎటువంటివి? పరిణామిన అంటే పరిణామంతో యుక్తమైనవి. ఇంకా సంయోగ విభాగ ధర్మాణ. ఈ పరిణామం అనేది సంయోగం, ఆ జీవాత్మతో కలిసినప్పుడు సంయోగం ఉంటుంది, జీవాత్మతో విడిపోయినప్పుడు వియోగం ఉంటుంది. అంటే సంయోగం, ఈ ధర్మాలు ఏంటి? సత్వగుణము, రజోగుణము, జీవాత్మ సంయోగం ఉంటుంది, తర్వాత దానికి వియోగం కూడా ఉంటుంది. అందుకే ఈ గుణాలు ఏంటివి? సంయోగ విభాగ ధర్మాణ. అందుకే సంయోగ విభాగ ధర్మంతో యుక్తమై ఉన్నాయి.
ఇంకేంటి ఇతరేతర ఉపాశ్రయేణ ఉపార్జిత మూర్తయ. ఇతరేతర ఉపాశ్రయేణ అంటే ఒకదానికి పరస్పరం ఒకదానికొకటి ఈ గుణాలు ఉపార్జిత మూర్తయ అంటే ఈ గుణాల యొక్క పరస్పరము మిశ్రణం వల్లనే మనకు ఒక మూర్త రూపం ద్రవ్య రూపం ఏర్పడుతుందండి. ఏదైనా ఒక ద్రవ్యం కావచ్చు, ఒక శరీరం కావచ్చు, ఇవన్నీ పరస్పరం ఒకదానికొకటి కలిసిమెలిసి ఉన్నాయి కాబట్టి మనకు ఒక ద్రవ్య రూపంలో కనిపిస్తుంది. అందుకే ఇతరేతర ఉపాశ్రయ రూపేణ ఉపార్జిత మూర్తయ మూర్తి స్వరూపం అంటే ద్రవ్య స్వరూపం కనిపిస్తుంది అన్నమాట. ఈ ద్రవ్యం ఎటువంటిది? త్రిగుణాత్మకమైనది. అంటే సత్వము రజోగుణము తమో గుణముతో కలిసి వెలిసే మనకు ఈ ద్రవ్య రూపంలో కనిపిస్తుంది, ఈ శరీరంలో కనిపిస్తుంది. అందుకే ఇవన్నీ ఏంటి? ఉపార్జిత మూర్తయ అంటే ద్రవ్య స్వరూపము. ఇంకా ఇవి ఎలా ఉన్నాయంట? పరస్పర అంగిత్వే అపి. పరస్పరం ఒకదాని ఒకటి అంగి భావన ఉన్నప్పుడు కూడా, ఒకటి అంగము ఒకటి అంగి, అట్లా అంగము అంగి భావన అంటే అవయవి భావన ఉన్నప్పటికీ కూడా అసంభిన్న శక్తి, అసంభిన్న అంటే అంగి భావనలో ఉంటూ కూడా ఒకటిగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రకృతి సత్వగుణము రజోగుణము తమోగుణము మూడు విడివిడిగా ఉన్నప్పటికీ ఒకటిగా ఉన్నాయి కదా, కలిసిమెలిసి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ శరీరం పిండావస్థ ఏదో పంచగుణాత్మకమైంది అంట, పంచభౌతికమైంది. ఇవన్నీ కలిసి ఉన్నాయి, కానీ వీటి యొక్క సత్తా భిన్న భిన్నంగా ఉంది అవయవ రూపంలో. అందుకే చెప్తున్నారు పరస్పర అంగిత్వే అపి. అవయవం అవయవ రూపంలో ఉన్నప్పటికీ కూడా అసంభిన్న శక్తి అంటే అసంభిన్న ఒకటిగా ఉంటూ కూడా వీటి యొక్క శక్తి ప్రవిభాగ, కానీ విభాగమైనటువంటి పృథక్ స్వరూపం కలిగినటువంటివి. అంటే ప్రవిభాగం కలిగినటువంటి ఒకటి అయినప్పుడు కూడా వాటి యొక్క సత్తా భిన్న భిన్నంగా ఉంది. ఎలా ఉందంటే తుల్య జాతీయ అతుల్య జాతీయ శక్తి ప్రభేదానుపాతిన. తుల్య జాతీయము అతుల్య జాతీయ, తుల్య జాతి సమాన జాతి తుల్య జాతి అంటామండి. ఇప్పుడు మనం జీవాత్మను చూసుకోవచ్చు. జీవాత్మ ఏంటి? దీంట్లో కొన్ని గుణాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఇది అపరిణామిని, చైతన్య స్వరూపమైంది, సూక్ష్మమైంది. ఇదే గుణాలు కొన్ని శరీరంలో ఉన్నాయి. శరీరం ఏంటి? శరీరంలో ఉండే సూక్ష్మభూతాలు కొన్ని సూక్ష్మంగా ఉన్నాయి. ప్రకృతి ఎలా ఉంది? సూక్ష్మంగా ఉంది. ద్రవ్య రూపంలో ప్రకృతికి ఒక ద్రవ్యత్వం ఉంది, కానీ ద్రవ్య రూపంలో సమానత ఉంది. అంటే కొన్ని ధర్మాలు సమానంగా ఉన్నాయి, కొన్ని ధర్మాలు అది శరీరం పరిణామం చెందుతుంది, కానీ జీవాత్మ పరిణామం చెందదు. కానీ ఇది విజాతీయం, సమాన జాతీయం కాదు. అంటే ఏ గుణాలు దానికి సంబంధించి ఉన్నాయో, సమాన గుణాలు ఉన్నాయో సమాన జాతీయం అంటాం. అంటే ప్రకృతి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో సమాన జాతీయాలు, జీవాత్మ పరమాత్మ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి విజాతీయ ధర్మాలు. అంటే రెండింటికి జీవాత్మ పరమాత్మ గుణాలు ప్రకృతి యొక్క గుణాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. ప్రకృతి యొక్క గుణాలు పరివర్తన చెందుతూ ఉంటాయి, పరిణామీ స్వరూపము, కానీ జీవాత్మ అపరిణామీ స్వరూపం. కానీ ఈ రకంగా సజాతీయం అది విజాతీయం చూస్తామంట. అది విషయం చెప్పాడు. అతుల్య జాతీయ శక్తి ప్రభేదాత్. ఈ తుల్య జాతీయము అతుల్య జాతీయం శక్తిలో ప్రవిభాగం ఉండటం వలన, భిన్న భిన్నంగా అంటే గుణకర్మ స్వాలు భిన్న భిన్నంగా ఉండటం వలన శక్తి భేదానుపాతిన అంటే భిన్న భిన్న స్వరూపంలో విద్యమానం ఉండటం వలన ప్రధాన వేలాయాం ఉపదర్శిత సన్నిధాన అంటే ప్రధాన వేలయం అంటే ఒక్కొక్కసారి మన మూడు గుణాలు ఉన్నాయి కదా, సత్వగుణము రజోగుణం తమగుణం. ఇవి ప్రధాన వేలయం. ఒక్కొక్కసారి ఒక గుణం ప్రధానంగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఒకసారి సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, ఒకసారి రజోగుణం ప్రధానంగా ఉంటుంది, ఒకసారి తమోగుణం ప్రధానంగా ఉంటుంది. సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు రజోగుణం తమోగుణం అణిచివేయబడి ఉంటాయి, అంటే సామాన్యంగా ఉంటాయి. అప్పుడు విశేషంగా సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. అదేవిధంగా ఒకసారి రజోగుణం ప్రధానంగా ఉంటుంది, అప్పుడు సత్వగుణము తమోగుణము సామాన్య స్థితిలో ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడు తమోగుణం ఎక్కువగా ప్రభావంగా ఉందనుకోండి, అప్పుడు సత్వగుణం రజోగుణం సామాన్యంగా ఉంటాయి. అదే విషయం చెప్తున్నాను ఇక్కడ. ప్రధాన వేలాయం ఉపదర్శిత సన్నిధాన. అది ఏదైతే ఏ గుణం ప్రధానంగా ఉందో అదే విషయాన్ని దర్శిస్తున్నాడు. ఉపదర్శిత సన్నిధాన అదే విషయాన్ని మనకు దర్శింపజేస్తుంది. అంటే సత్వగుణం ఉంటే సత్వగుణం దర్శింపజేస్తుంది. మిగిలిన రెండుగా సామాన్య స్థితిలో ఉంటాయి, అప్రధానంగా ఉంటాయి. అదేవిధంగా రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మిగతా రెండు అప్రధానంగా ఉంటాయి. అదేవిధంగా తమోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మిగిలిన రెండు గుణాలు అప్రధానంగా ఉంటాయి, అంటే గౌణ రూపంలో ఉంటాయి, అప్రధాన రూపంలో ఉంటాయి. ప్రధాన వేలాయం ఉపదర్శిత సన్నిధాన. ప్రధానం ఏదైతే గుణం ప్రధానంగా ఉందో అదే విషయాన్ని దర్శిస్తుంది, అదే గుణాన్ని మనకు దర్శింపజేస్తుంది. ఇంకా గుణత్వేపిచ గుణ రూపంలో ఉంది. గుణం అంటే చెప్పారు సామాన్యంగా ఉన్నాయంట. గుణత్వేపిచ ఇంకా గుణ రూపంలో ఉన్నప్పుడు సామాన్య గుణంలో ఉన్నప్పుడు, సామాన్యం అంటే రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు సత్వగుణము తమోగుణం అప్రధానంగా ఉంటాయి, అంటే గౌణ రూపంలో. గుణం అంటే గౌణ రూపంలో. ఇంకా గౌణ రూపంలో ఉన్నప్పుడు
వ్యాపార మాత్రేణ చ ప్రధానాంతర్నీత అనుమిత అస్థితాహ. అంటే ఏవైతే గౌణ రూపంలో ఉన్నాయని చెప్పామో, కానీ సత్వగుణం యొక్క వ్యాపారం నడుస్తున్నప్పుడు ఆ సత్వగుణంతో పాటే ఇవి సామాన్య స్థితిలో ఉన్నటువంటి రజోగుణము తమో గుణం కూడా, ఏదైతే గుణ ప్రధానంగా దానికి విపరీత గుణాలు కూడా సామాన్య స్థితిలో ఉన్నాయి, అవి కూడా గుణత్వేపిచ వ్యాపార మాత్రం చేత ఇది సత్వగుణం ఏదైతే గుణం ప్రధానంగా ఉందో దాని యొక్క వ్యాపారంతో ప్రధానాంతర్నీత అనుమితా స్థితాహ. అంటే ప్రధాన గుణం ఏదైతే ఉందో దాంట్లోనే అనుమానానికి యోగ్యమైనవి. అంటే ఆ గుణాలు కూడా వ్యాపారం మాత్రం పని చేస్తూ ఉంటాయి, కానీ ప్రధానంగా పనిచేయడం లేదు. ప్రధాన గుణం సత్వగుణం ప్రధానంగా ఉందంటే అక్కడ రజోగుణం తమోగుణం పూర్తిగా నిరుద్ధం అయిపోయిందని కాదు, ఉంటుంది, కానీ సామాన్యంగా ఉంటుంది. అది అంత ప్రభావం చూపించదు. అది సామాన్యంగా వ్యాపారం మాత్రం అందులో పనిచేస్తూ ఉంటుంది. అది అనుమానం ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. అనుమిత అస్థితాహ, అది అనుమానంగా అస్తిత్వం ఉంటుంది, అక్కడ విద్యమానత ఉంటుంది. కానీ సత్వగుణము ఏ రజోగుణం ఏ తమోగుణం ఏదైతే ప్రధానంగా ఉంటుందో అది ఉంటుంది. అందుకే అది ప్రధాన గుణంతో పాటు అంతర్నిహితమే ఉంటుంది. అందుకే ప్రధాన అంతర్నీత అని చెప్పాడు. ప్రధాన గుణం ఏదైతే ఉందో అదే గుణంలో అంతర్నీతమై ఉంటుంది. అది ఎలా ఉంటుంది? కర్తవ్యతయ పురుషార్థం యొక్క, అది పురుషుడు చేసేటువంటి కర్తవ్యంతో బట్టి ఉంటుందండి. పురుషుడు సాత్విక కర్మలు శుభకర్మలు చేస్తున్నాం అనుకోండి, సత్వగుణం ప్రధానమై ఉంటుంది. ఏంటంటే చాంచల్యంతో చేస్తున్నాం అనుకోండి, రజోగుణం ప్రధానమై ఉంటుంది. అంధకార అవస్థలో ఉన్న తమోగుణంలో ఉన్నామండి అనుకున్నాం అనుకోండి, అప్పుడు తమోగుణం యొక్క ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే పురుషార్థ కర్తవ్యత, పురుషుని యొక్క కర్తవ్యం ద్వారా ఆ చేసే కర్మను బట్టి ఇక్కడ ఏది ప్రధాన గుణము అనేది మనకు తెలుస్తున్నమాట. అందుకే పురుషార్థ కర్తవ్యతయ ప్రయుక్త సామర్థ్యా, ఆ సామర్థ్యం ఎలా ఉంటుంది? గుణం యొక్క సామర్థ్యము పురుషుని యొక్క కర్తవ్యం ద్వారా డిపెండ్ అయి ఉంటుంది. ఏ కర్మలు అనుష్ఠిస్తేనే ఆ కర్మలు ప్రధానంగా ఉంటాయి. సత్వగుణమా రజోగుణమా తమోగుణం అనేది అది ప్రధానంగా ఉంటుంది. అందుకే ప్రయుక్త సామర్థ్యా అంటే పురుషుని యొక్క కర్తవ్యం ద్వారా ఆ యొక్క గుణం యొక్క సామర్థ్యము ఉంటుంది అని ఇక్కడ చెప్పుకున్నాం. అందుకే ఆ సామర్థ్యాన్ని బట్టి సన్నిధి మాత్ర ఉపకారిణ. కాబట్టి ఈ సత్వగుణ రజోగుణ తమోగుణం ద్వారా ఉత్పన్నమైనటువంటి బుద్ధి తత్వం ఏదైతే ఉందో అది సన్నిధి మాత్రేన ఉపకారిణ, సాన్నిధ్యం మాత్రంతో. ఏ సాన్నిధ్యము? జీవాత్మ యొక్క సాన్నిధ్యం మాత్రంతో అది ఉపకారం చేస్తుంది. అంటే జీవాత్మకు ఉపకారం చేస్తుంది. ఏ ఉపకారం చేస్తుంది? ధర్మాధర్మ రూపీ సంస్కారాన్ని అది చూపిస్తూ ఉంటుందన్నమాట, అందజేస్తూ ఉంటుంది జీవాత్మకు. జీవాత్మ ఏది కావాలంటే అది ఒక సేవకుడికి లేక అన్ని అందజేస్తున్నాడు. మంచి కావాలంటే మంచి ఇస్తుంది, చెడు కావాలంటే చెడు ఇస్తున్నమాట. పుణ్యం కావాలంటే పుణ్యమైన పనులు చేస్తుంది, పాపం కావాలంటే పాపమైన పనులు చేస్తున్నమాట. అట్లా సన్నిధి మాత్రమే ఉపకారం చేస్తుంది. అంటే జీవాత్మకి అత్యంత దగ్గరగా ఉండటం వల్ల ఈ చిత్తం అనేది, బుద్ధి అనేది ఉపకారం చేస్తుంది. సన్నిధి మాత్రమే ఉపకారిణ. ఎందుకు? అయస్కాంత మణికల్ప, అయస్కాంత మణికి సమానంగా. అయస్కాంతం ఇది ఏ వస్తువు మనకు ఉపయోగకరమైంది అపయోగకరమైంది ఏం చూడండి. అయస్కాంతానికి ఏదైతే తత్వం అక్కడ దగ్గరగా ఉందో అది లాగేసుకుంటుంది, ఆకర్షించుకుంటున్నమాట. అలాగే ఈ బుద్ధి కూడా జీవాత్మ ఏదైతే కావాలనుకుంటుందో అది లాగేసుకుంటున్నమాట. నీకు ఇది వద్దు, ఇది మంచి చేయడం ఏం చెప్పామంట, ఏది కావాలంటే అది అందజేస్తున్నామంట, ఉపకారం చేస్తున్నాడు జీవాత్మకు. ఎందుకంటే అన్నిటికీ ఫలభోక్త జీవాత్మే కాబట్టి జీవాత్మ ఏం కోరుకుంటే అది అందజేస్తుంటుంది, ఉపకారం చేస్తున్నామట. అందుకే సన్నిధి మాత్ర ఉపకారి. అయస్కాంత మణికి సమానంగా అది ఏది వచ్చినా అన్ని ఆకర్షించుకుంటుందో అదే విధంగా ఈ జీవాత్మ, ఈ చిత్తం అనేది కూడా, బుద్ధి అనేది కూడా అది అందజేస్తూ ఉంటుంది. అందుకే ప్రత్యయం అంతరేణ ఏకతమస్య వృత్తి అనువర్తమాన ప్రధాన శబ్ద వాచ్య భవంతి ఏత దృశ్యం ఇది ఉచ్యతే. కాబట్టి ఉపకారం చేస్తుంది. సరే, సన్నిధి మాత్రంగా ఉన్నప్పుడు ఉపకారం చేస్తుంది ఎవరికి? జీవాత్మకి. ప్రత్యయం అంతరిన ఏకతమస్య వృత్తిని అనువర్తమాన అంటే ఏ గుణం ఎప్పుడైతే ప్రధానంగా ఉందో ఆ ప్రధాన గుణం కాబట్టి మిగిలిన సందర్భాలు మిగిలిన గుణం ఎక్కడ ఉంటాయి? ప్రత్యయం అంతరిన ఏకతమస్య వృత్తి అంటే అన్య వృత్తిలో మళ్ళా ఇవి గుణాలు లేవనుకోండి, ఏదో గుణంలో ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్క గుణం ఒక రకం ఒక స్థితిలో ప్రధానంగా ఉంటుంది, ఒకసారి ఉండి ప్రధానంగా ఉండవట, అప్రధానంగా ఉంటాయి, క్షణాల్లో మారుతూ ఉంటాయి. అప్పుడు ఏ క్షణంలో ఏ వృత్తిని అనుసరిస్తుందో చిత్తం కూడా అదే వృత్తిని అనుసరిస్తుంది. జీవాత్మ ఏ రకంగా అయితే ప్రధానం మారుస్తుందో ఇప్పుడు జీవాత్మలో ఉండే కోరికలను బట్టి ఈ చిత్తం పనిచేస్తూ ఉంటుంది, రకరకాలుగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే ప్రత్యయం అంతరైన ఏకతమస్య వృత్తి, ఏదో ఒక వృత్తిలో ఆ ప్రత్యయం ఆ జ్ఞానం లేనప్పుడు ఏమవుతుందంటే స్థిరంగా లేనప్పుడు ఏదో ఒక వృత్తి ఏకతమస్య వృత్తి అనువర్తమాన దాన్ని అనుసరిస్తూ ఉంటుంది. అందుకే ప్రధాన శబ్ద వాచ్య భవంతి. అందుకే దీన్ని ప్రధాన శబ్దం అని చెప్పి. ప్రధానం అంటే ప్రకృతి, ప్రధానం అంటే ఏంటి? ఈ ప్రకృతినే ప్రధానము అంటాం. ప్రకృతి అంటే ప్రధానమైంది, ప్రధాన తత్వం అంటాం. ప్రధానం అంటే ప్రకృతి, ప్రకృతి అంటే
సత్వ గుణము, రజోగుణము, తమో గుణం యొక్క కలియికనే ప్రకృతి అంటాం. దాన్ని ప్రధాన శబ్దంతో చెప్తాం. అది ఇప్పుడు ప్రధాన శబ్ద వాచ్య భవంతి, దీన్ని ప్రధాన శబ్దంగా చెప్తాము. ఏత దృశ్యం ఇది ఉచ్యతే, దీన్నే దృశ్య రూపంగా చెప్పాడు. దీన్నే దృశ్యం అంటాం. ఏత ప్రకృతి అంటున్నామో, సత్వగుణము, రజోగుణం, తమోగుణ సామ్యవస్థ ప్రకృతి, ఈ ప్రకృతినే దృశ్య శబ్దంతో చెప్తున్నాం. ఇంకో పేరుతో చెప్తాం. ఈ ప్రకృతి దృశ్యం అంటున్నాం. ఈ కనిపించేదైతే ఆ పంచభూతాత్మకము, ఇంకా ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో, క్రియాశీలంగా ఏదైతే ఉందో, ఇదంతా కూడా దృశ్య రూపం. ఈ దృశ్య రూపం ఎందుకు ఉందంటే పురుషునికి భోగాపవర్గం కోసము ఈ దృశ్య జగత్ అంతా అని చెప్పుకున్నాం. కాబట్టి ఇదంతా కూడా భోగా ప్రకృతి క్రియా స్థితిశీలమైంది, ఇంకా భూతేంద్రియాత్మకమైంది అని చెప్పుకున్నాము. కాబట్టి దీన్నే ప్రధాన శబ్ద వాచ్య భవంతి ఏత దృశ్యం ఇది ఉచ్యతే, దీన్నే దృశ్యం అంటాము అని ఇక్కడ వ్యాస భాషలో చెప్పుకున్నాం. అంటే దీని యొక్క ప్రకృతి యొక్క స్వరూపం చూపించామండి. ప్రకృతి సత్వగుణము, రజోగుణము, తమోగుణం ప్రధానమైంది, ఒక్కో సవగుణం ప్రధానంగా ఉంటుంది. ఇవి లేనప్పుడు ఏ వృత్తిలో అయితే ఉంటుందో ఆ వృత్తిలో అనుసరిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ చిత్తం అనేది ఏ వృత్తి ప్రధానంగా ఉంటుందో ఆ వృత్తిని అనుసారంగా ఈ చిత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని చూసి ప్రకృతి యొక్క స్వరూపం చెప్పిన తర్వాత భూతేంద్రియాత్మక స్వరూపం ఏంటి అనేది ఇక్కడ మహర్షి వ్యాస చెప్తున్నాడు. ఇక్కడ కింద చూడండి. తది ఏత దృశ్యం భూతేంద్రియాత్మకం. ఇప్పుడు మనం ప్రకాశ క్రియాస్థితిశీలం చెప్పుకున్నాం. ఇది ప్రకాశ క్రియాశీలం, ఇది సత్వగుణం, రజోగుణం, తమగుణం ప్రధానమైంది, ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుందని చెప్పినాం. అది భూతేంద్రియాత్మక అంటే ఏమిటి అన్నప్పుడు తది ఏత దృశ్యం, ఈ దృశ్యము భూతేంద్రియాత్మక, ఇంకా భూత స్వరూపమైంది. ఏ రకంగా? భూత భావేన, భూత భావం అంటే పృథివ్యాదిన, పృథివీ అంటే ఇప్పుడు ఇది పంచభూత భూమి, అగ్ని, వాయు, ఆకాశం, జలం ఏవైతే ఉన్నాయి అవి భూత భావేన అంటే ఈ పంచభూతాల రూపంలో సూక్ష్మ స్థూలేన పరిణమతే, పృథివ్యాదిన సూక్ష్మ స్థూలేన పరిణమతే. అంటే పృథివీ యొక్క గుణం ఏంటి? గంధగుణం. అగ్ని యొక్క గుణం ఏంటి? రూపగుణం. ఇవి సూక్ష్మ రూపాలండి, సూక్ష్మభూతాలు అంటాం. ఏంటి? తన్మాత్రలు అంటాం. పంచభూత భూమి పృథ్వీ యొక్క గుణం ఏంటంటే గంధం అని చెప్పాను. అగ్ని యొక్క గుణము రూపం చెప్పాము. అలాగే జలం యొక్క గుణము, జలం యొక్క నీటి యొక్క గుణము రసం అని చెప్పి, అట్లా 5 భూతాలకు 5 గుణాలు ఉన్నాయన్నమాట. అందుకే చెప్పాడు వి పృథివ్యాదిన సూక్ష్మ స్థూలైన పరిణమతే, సూక్ష్మభూతంలో స్థూల పరిణామం చెందుతూ ఉంటాయి. ఈ భూతాలు మన శరీరంలో భూతేంద్రియాలు ఏదైతే ఉందో సూక్ష్మ రూపంలో స్థూల పరిణామం చెందుతూ ఉంటాయి. అలాగే తథ ఇంద్రియ భావేన, భూత శబ్దం అంటే చెప్పాడు ఈ భూతాలు పంచభూతాలు తన గుణ రూపంలో స్థూల రూపంలో సూక్ష్మ రూపంలో పరిణామం చెందుతూ ఉంటాయి. ఒకసారి ఒక్కొక్క గుణం ఒక్కొక్క భూతం ఒక రకంగా ఉంటుంది అన్నమాట. అలాగే తథా ఇంద్రియ భావేన, ఇంద్రియం అంటే ఏమిటి అది చెప్తున్నాడు. ఇంద్రియ అంటే మన పంచేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనసు. అది శ్రోత్రాదిన, ఇప్పుడు చెవులు, కళ్ళు, ముక్కు ఏవైతే ఉన్నాయో అవి శ్రోత్రాదిన, ఇవి కూడా సూక్ష్మ స్థూలైన పరిణమతే, సూక్ష్మ స్థూలైన పరిణమతే. ఇప్పుడు జిహ్వ, కళ్ళు ఉన్నాయి, రూపాన్ని గ్రహిస్తుంది. నాలుక ఉంది, రుచిని గ్రహిస్తుంది. నాసిక ఉంది, ముక్కు ఉంది, అది గంధాన్ని గ్రహిస్తుంది. అట్లా వీటికి ఏ విధంగా అయితే స్థూల రూపాలు ఉన్నాయో ఇక్కడ కూడా ఇంద్రియాల్లో కూడా సూక్ష్మ స్థూల రూపంలో పరిణామం చెందుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా శ్రోత్రాదిన సూక్ష్మ స్థూలైన పరిణమతే ఇత్యర్థ. ఇవి కూడా రూపరస గంధాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిణామం చెందుతూ ఉంటాయి అని చెప్పుకున్నాం. తత్తు ఇదంతా ఏదైతే ఉందో భూతేంద్రియాత్మకం, ఇంద్రియాత్మక ఏదైతే ఉందో, భూత భావరూపం ఏదైతే ఉందో అది ఎందుకంట తత్తు నా అప్రయోజనం. ఇది ఏదో ఎటువంటి ప్రయోజనం లేకుండా ఊరికే తయారు చేయలేదు పరమాత్మ. ఇది ఈ బ్రహ్మాండం కానీ ఈ పంచభూతాల శరీరం కానీ ఏ ప్రయోజనం లేకుండా చేయలేదు. ఏ ప్రయోజనం కోసం చేశాడు మరి? తత్తు నా అప్రయోజనం, అప్రయోజనం కాదు, ప్రయోజనం ఉదరీకృత్య ప్రవర్తతే ఇది. ఏదో ప్రయోజనం ఉద్దేశించి చేసామట. ప్రయోజనం ఉదరీకృత్య, ప్రయోజనాన్ని స్వీకరించే ఈ భూతేంద్రియాత్మకమైనటువంటి స్థితిని శరీర నిర్మాణాన్ని తయారు చేశాడనమాట. ఏ ప్రయోజనం అంటే భోగాపవర్గార్థం ఈ తదృశ్యం పురుషస్య ఇది. ఈ పురుషుడికి భోగము అపవర్గాన్ని కలగ చేయడం కోసమే ఈ భూతేంద్రియాత్మకమైన స్థితిని ఉత్పన్నం చేశాడు పరమాత్మ. కాబట్టి ఈ భూత భావము, ఈ ఇంద్రియ భావం ఎందుకు ఉత్పన్నం చేశాడంటే ఈ పంచేంద్రియాలను, ఈ పంచభూత సూక్ష్మ రూపంలో స్థూల రూపంలో, ఎందుకంటే భోగాపవర్గార్థం హి తదృశ్యం. ఈ దృశ్య జగత్ భోగము అపవర్గం కోసము. ఎవరికి? పురుషస్య, పురుషునికి, జీవాత్మకు భోగము అపవర్గాన్ని అందజేయడం కోసమే ఈ దృశ్య జగత్ అంతా, ఈ క్రియాశీలమైనటువంటి భూతేంద్రియాత్మకమైన ఈ దృశ్య జగత్ అంతా అని చెప్పారు ఇక్కడ. అస్తు ఎందుకు చేశాడంటే ఇది ఎప్పుడు మనకి ఈ భోగం కలుగుతుంది, మళ్ళీ
ఎప్పుడు వీటి యొక్క స్థితి కలుగుతుందంటే ఆ విషయంలో మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. తత్ర అంటే ఈ భోగం అపవర్గ విషయం చెప్తున్నాడు. భోగం అంటే ఏమిటి, అపవర్గం అంటే ఏమిటి, భోగం అంటే ఏమిటి, అపవర్గం అంటే ఏమిటి అన్నప్పుడు ఈ విషయం చెప్తున్నా అంటే తత్ర ఇష్ట అనిష్ట గుణస్వరూప అవధారణం అవిభాగాపన్నం భోగ. ఏంటి, ఇష్ట అనిష్ట గుణ స్వరూపం. ఏవైతే కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని అనిష్టాలు ఉంటాయి, ఇష్ట గుణాలు ఉంటాయి, కొన్ని అనిష్ట గుణాలు ఉంటాయి. ఇష్ట గుణాలు అనిష్ట గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్వరూపం, వాటి యొక్క అవధారణ ఏదైతే ఉందో, అవధారణ అంటే ఏ రకంగా, అవిభాగాపన్నం ఒకే విధంగా, అంటే రెండింటి ఒకే విధంగా. ఈ శరీరం వేరు ఆత్మ వేరుగా చూడ ఒకటిగా చూస్తున్నాం. మనం చెప్తున్నాం దృక్ దర్శన శక్తియో అస్మితా క్లేశం అని చెప్పా. దృక్ శక్తి దర్శన శక్తి ఒకటిగా భావిస్తాం, ఒకటిగా భావించేపు ఈ భోగం కలుగుతుంది అన్నమాట. ఇక్కడ కూడా అదే, ఇక్కడ ఇష్ట అనిష్ట గుణాలను ఒకటిగా భావిస్తున్నాం. దోషాన్ని దోష రూపంలో, గుణాలు గుణ రూపంలో చూడకుండా దోషాలను గుణాలు ఒకే రకంగా చూస్తున్నాం, ఇష్టాలను అనిష్టాలను ఒకే రకంగా చూస్తున్నాం అంట, ఒకే భావన చూస్తున్నాం, ఒకే ప్రతిథి చూస్తున్నాం. ఇప్పుడు ఇది ఎందుకు వస్తుంది, అవిద్య వలన. అందుకే కదా అనిత్య పదార్థాలు నిత్య భావన, నిత్య భావన అనిత్య భావన ఏదైతే ఉందో మనకి అవిద్య అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇష్ట గుణాలు అనిష్ట గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకే రకంగా చూస్తున్నాము. అందుకే ఇక్కడ మనకు ఈ భోగం కలుగుతుంది, సుఖ దుఃఖానుభూతి కలుగుతుంది. అదే విషయం చెప్పామన్నమాట. భోగం ఏంటంటే తత్ర ఇష్ట అనిష్ట గుణ స్వరూప అవధారణం అవిభాగపన్నం. ఈ నిశ్చయాత్మకని ఇది ఒకే విధంగా అవిభాగాత్మకంగా చూస్తున్నాం. విభాగమైనటువంటి శరీరం వేరు, ఈ ఆత్మ వేదని తెలిసినా కూడా అది అవిభాగ ఒకే విధంగా చూస్తున్నాం. అందుకే భోగ, దాన్ని భోగం అంటాం. ఒకటిగా భావించడం భోగం కలుగుతుంది. భోక్తు స్వరూపావధారణం అపవర్గ. దీన్ని విడివిడిగా భోక్త అంటే జీవాత్మ యొక్క స్వరూపం ఏదైతే ఉందో నిశ్చయాత్మకంగా దాన్నే అపవర్గం ఇది, దాన్ని అపవర్గం అంటాము. అందుకే భోక్తు స్వరూపం అవధారణం, భోక్త జీవాత్మ యొక్క స్వరూపం ఏదైతే దాన్ని నిశ్చయంగా తెలుసుకోవడమే అపవర్గము. ఈ జీవాత్మ యొక్క స్వరూపం తెలుసుకోకుండా ఈ ప్రకృతి ఈ జీవాత్మ యొక్క స్వరూపం ఒకటిగా ఎప్పుడైతే భావిస్తామో దాన్ని భోగం కలుగుతుంది. అందుకే అంటే మొత్తం ఈ సంయోగం, ఈ శరీరం యొక్క సంబంధం ఎంతసేపు ఇది భోగం కలుగుతూ ఉంటుంది. ఆ సంబంధం సంయోగం లేకుండా ఎప్పుడైతే కేవలం ఆత్మస్వరూపాన్ని చూస్తావో అప్పుడే మనకు మోక్షం కలుగుతుంది అని చెప్పాడు. అందుకే భోక్తు అంటే జీవాత్మ యొక్క స్వరూపం యొక్క అవధానం ఏదైతే ఉందో, నిశ్చయాత్మక జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అపవర్గం అపవర్గం అంటాము. ఓకే, సో ఇదే విషయాన్ని మళ్ళా ఇంకొంచెం కొంచెం చెప్తున్నాడు. వేరే ఆచార్య యొక్క అభిప్రాయం కూడా వ్యక్తపరుస్తున్నాడు. ద్వయో అతిరిక్తం అన్య దర్శనం నాస్తి, ద్వయో అతిరిక్తం అన్య దర్శనం నాస్తి. ఇక్కడ రెండే దర్శనం ఉన్నాయి. ఆత్మ యొక్క స్వరూపాన్ని దర్శనం అవుతుంది, లేదా ఆత్మ శరీరం యొక్క సంబంధం సంయోగమే మనకు స్వరూపం అవుతుంది. ఇంకా మూడో తత్వం ఏం లేదు తెలుసుకోవడానికి. సంయోగం ఉంటుంది లేదా వియోగం ఉంటుంది. అంటే జీవాత్మ శరీరం యొక్క సంబంధం ఉంటుంది, సంబంధం ఉన్న భోగం కలుగుతుంది. ఈ సంబంధం వద్దు అనుకున్నప్పుడు ఆ సంయోగాన్ని మనకు నాశనం చేసినప్పుడు, కర్మలు నాశనం చేసుకున్నప్పుడు మనకు మోక్షం కలుగుతుంది. అంటే స్వరూపధారణ ఎప్పుడైతే కలుగుతుందో, ఆత్మ యొక్క స్వరూపం ఎప్పుడైతే కలుగుతుంది, వివేక్యాతి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనకు మోక్షం కలుగుతుంది. ఈ రెండింటికంటే మూడో తత్వం ఏమి లేదు అది చెప్తున్నాడు. ద్వయో అతిరిక్తం అన్య దర్శనం నాస్తి, వేరే దర్శనం లేదు అంట. చేస్తే భోగం చూస్తావు లేదా అపవర్గం చూస్తావు, రెండే దర్శనాలు ఉన్నాయి మనకు. భోగ దర్శనమా లేదా అపవర్గం యొక్క దర్శనమా, మూడో తత్వం ఏం లేదు దర్శించుకోవడానికి. కాబట్టి ద్వయో అతిరిక్తమైన అన్య దర్శనం నాస్తి, ఏ దర్శనం లేదు. తథాచోక్తం, ఈ విషయంలో వేరే ఆచార్య యొక్క అభిప్రాయం ఇదే విషయం చెప్తున్నాడు. ఎందుకు అలా చూస్తున్నాడు అనేది ఈ విషయం చెప్తున్నాడు. తథాచోక్తం ఏం చెప్తున్నాడు, అయం తు ఖలు త్రీషు గుణేషు కర్తృషు అకర్తరిచ పురుషే తుల్య అతుల్య జాతీయే చతుర్థే తత్క్రియా సాక్షిని ఉపనీయమానాన్ సర్వభావాన్ ఉపపన్నాన్ అనుపశ్యన్ నా దర్శనం అన్యశంకత ఇది, నా దర్శనం అన్యత్ శంకత ఇది, నా దర్శనం అన్యత్ శంకత ఇది. ఇక్కడ ఏమంటున్నా అంటే వేరే ఆచార్య, అయం తు ఖలు అంటే ఏవైతే వివేకాత్మ కాకుండా అవివేకి ఆత్మ ఏదైతే ఉందో, అంటే భోగం అంటే ఇష్ట అనిష్ట గుణాలు ఎవరైతే చూస్తారో, ఇష్ట అనిష్ట గుణాలు, ఇష్ట గుణాలు అంటే యథార్థ గుణాలను గుణాలుగా చూడటము, ఏవైతే గుణాలు కావు వాటిని అగుణాలుగా చూడడం. అంటే దోషాన్ని దోష రూపంలో గుణాలను గుణ రూపంలో చూడడం. అది అక్కడ మనకు అలా యథార్థంగా తెలిసినప్పుడు మనకు అపవాదం కలుగుతుంది. ఎక్కడైతే అప్పుడు తెలుసుకోలేదు, గుణాన్ని గుణ రూపంలో దోషం తెలుసుకోలేదు, అటువంటి సందర్భంలో అటువంటి వ్యక్తి అవివేకి అయి ఉంటాడు. అవివేకి అంటే అవిద్యాయుక్తమై ఉంటాడు అనమాట. ఆ విషయం చెప్తున్నమాట. తథాచోక్తం అయం ఖలు అంటే అయం అంటే ఇక్కడ అవివేకి ఆత్మ. అయం ఖలు త్రీషు గుణేషు, మూడు గుణాల్లో, కర్తృషు అకర్తరిచ, కర్తృ అంటే ఇక్కడ మనకు ఈ సత్వగుణము రజోగుణము తమగుణము కర్త రూపాలు చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే వాటిని మనం
కర్త భోక్తగా అన్నిటికీ వాటిని ఉత్పత్తిగా కర్త అంటున్నామాట. ఈ శరీరంలో ఉండే అన్ని అవే కర్త దర్త. ఈ శరీరం మొత్తము ఒకటిగా భావిస్తున్నాం. అందుకే మనం భోగం కలుగుతుంది. వేరుగా చూడడం లేదు మనకు. అందుకే ఇప్పుడు కర్త రూపంలో ఉన్నాయన్నమాట. అందుకే త్రీషు గుణేషు కర్తృషు, ఈ 3 గుణాలను ఏమిటన్నా కర్త రూపంలో చూస్తున్నామట. కర్త రూపంలో చూస్తున్నాం. ఎందుకు? వివేకం లేని సేపు అవిద్యతో యుక్తమైనప్పుడు మనకు ఇదే కర్తగా చూస్తున్నాం. ఈ మనస్సు, ఈ బుద్ధి, అహంకారాన్నే ఇదే కర్త. అన్నిటికీ కర్త దర్త ఈ శరీరమే. ఆత్మ చూడటం లేదు మనకు. అందుకే ఏమంటా అదే విషయం చెప్తున్నాను అనమాట. ఇక్కడ త్రీషు గుణేషు కర్తృషు, ఈ 3 గుణాలు కర్త రూపంలో చూస్తున్నాడు. అకర్తరీత్యా కర్తృషు అకర్తరీత్యా పురుషే. కానీ ఇక్కడ పురుషుడు అంటే జీవాత్మ కర్త కాదు. ఇక్కడ జీవాత్మ కర్త కాదు. ఎందుకు? ఇక్కడ అవివేకంతో ఉన్నటువంటి వ్యక్తి ఈ మనసును, బుద్ధిని, అహంకారం మొత్తము అన్నిటికీ కారణం ఇదే అనుకుంటాడు. ఈ శరీరమే అనుకుంటాడు. శరీరంలో ఉన్నటువంటి తత్వాలే అన్ని అనుకుంటాడు. అందుకే అకర్తరీత్యా పురుషే. దీన్ని కర్త రూపంలో చూడంలో. అకర్తరీత్యా కర్త కాదు. పురుషుడు జీవాత్మ కర్త కాదు. తుల్య అజాతీయే చతుర్థే. అందుకే ఇది కర్త కాదు, ఇది భిన్నమైన చతుర్థ తత్వము, ఇది చతుర్థాంశము. అంటే ఈ 3 గుణాలు ఇక్కడ సత్వగుణము, రజోగుణం, తమగుణం ఉంటాయి. వీటన్నిటి కారణం ఇదని చెప్పాం. కాకుండా కొంచెం తుల్య జాతీయత, అతుల్య జాతీయే చతుర్థే. అంటే తుల్య జాతి అంటే ఈ శరీరంలో కొన్ని గుణాలు సమానంగా ఉన్నాయి, ఆత్మలు కూడా కొన్ని గుణాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి తుల్య జాతీయత ఉంది కదా. తుల్య జాతీయ బట్టి ఒక గుణం ఎక్కువగా ఉంది. ఇక్కడ సమాన జాతీయం, విజాతీయంగా ఉంది. సజాతీయం అని చెప్పి పైన చెప్పాను. ఇక్కడ ఈ జీవాత్మని పరిణామ స్వరూపుడు, కానీ ఈ శరీరం అనేది అపరిణామి, శరీరం అనేది పరిణామిని, జీవాత్మ అపరిణామిని అని చెప్పాడు. జీవాత్మ ఇది పరివర్తన చెందదు, ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. ఇది విపరీత అంటే అతుల్య జాతీయత, విరుద్ధ ధర్మాలు ఉన్నాయన్నమాట. కానీ సమాన ధర్మాలు ఏ ఉన్నాయి? ఇది ప్రకృతి సూక్ష్మతత్వమైంది, సూక్ష్మమైంది. అలింగ పర్యవసానం సూక్ష్మం అని చెప్పామట. అంటే సూక్ష్మతత్వం వరకు మనం దీన్ని ప్రకృతిని తెలుసుకోవచ్చు. అంటే సూక్ష్మభూతం అంట. ఆ సూక్ష్మత్వము ఇక్కడ జీవాత్మ సూక్ష్మమైంది, ఇది కూడా సూక్ష్మమైంది. ఇది ఇక్కడ సమానత ఉంది. ఇది దీనికి సత్తా ఉంది, సత్తాత్మ ఇది ప్రకృతికి సత్తాత్మ, దీనికి సత్తా రూపంలో ఇక్కడ సమానత ఉంది. అట్లా కొన్ని గుణాలు సమానంగా చూస్తున్నాం వీటిని. ఏవైతే కొన్ని గుణాలు సమానంగా లేవో అవి విజాతి ధర్మాలు. అందుకే చెప్పారు తుల్య అతుల్య జాతీయే. ఇది చతుర్థ, ఇది కొంచెం భిన్న ధర్మము. అంటే చతుర్థ తత్వము ఆత్మను మనం తీసుకోవాలి. వీటితో పాటు ఈ 3 గుణాలతో పాటు 4వ గుణం ఏముంది? ఆత్మతత్వం కూడా తీసుకోవాలి. అది విడిగా తీసుకోకుండా దీంట్లో తీసుకోవాలి, ప్రకృతిలో తీసుకోవాలి అని చెప్తున్నాను ఇక్కడ. అంటే అవివేకంతో ఉన్న వ్యక్తి రకంగా ఆలోచిస్తున్నాడు అని చెప్తున్నమాట. తుల్య అతుల్య జాతీయ చతుర్థే తత్ క్రియా సాక్షిని. అంటే వీటన్నిటి క్రియా సాక్షి ఎవరు? ఇక్కడ ఇదే అంటే 3 గుణాలని చెప్తున్నమాట. అంటే బుద్ధి తత్వం చూస్తుంది. తత్ క్రియా సాక్షిని ఉపనీయమానాన్. అంటే ఉపనీయమాన్ అంటే వాటిని అనుభూతిని చెందుతుండే. ఉపనీయం అంటే ఏవైతే ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభూతి చెందుతూ, ఉపనీయమానాన్ సర్వాన్ భావాన్ అంటే శబ్ద రూప రసగంధాలు ఏవైతే ఉన్నాయో వాటి అనుభూతిని పొందుతూ, అపశ్యన్ అంటే ఆ విషయవాసన అనుభూతం కావడం వలన సర్వభావాన్ ఉపపన్నాన్ అనుపశ్యన్. అంటే ఈ శబ్ద రూపరసగంధాల్లో యుక్తమైపోయి లీనమైపోయి అనుపశ్నం వాటిని చూడటం లేదు అన్నమాట. భిన్నంగా చూడటం లేదు, ఒకే విధంగా యుక్తమైపోయినాడు. అందుకే నా దర్శనం అన్య శంకత ఇది. అది వేరే దర్శనం, వేరే జ్ఞానం కూడా ఉంది అనే ఆలోచన కూడా రావడం లేదు. అంటే విషయాది ఇంద్రియ విషయాలు లీనమైనప్పుడు ఇది అవిద్యలు యుక్తమైన అని భావన కాకుండా, దీనికంటే అవిద్య కంటే విద్యాయుక్తమైన జ్ఞానం కూడా ఉంది, నిత్యానందం ఉంది అనే భావన అసలుకి రాదు. అంటే విశేషుక వాసనలో ఇదే జ్ఞానము, ఇదే శాశ్వతమైనది, ఇదే అన్నట్టుగా అన్నిటికీ ఇదే అనుకొని దాంట్లో పూర్తి ఓతప్రోతం అయిపోతాడు. దీనికంటే విశాలమైనది, విశిష్టమైనది, నిత్యానందాన్ని ఇచ్చే వేరే విద్య కూడా ఉందని చెప్పి అంటే ఆలోచన రాదు. అంటే ఆలోచన శక్తి ఉన్నాడు. విషయ వాసనలు సాంస విషయాలు పడినప్పుడు దీనికంటే ఉత్తమమైనది ఉందని ఆలోచన రాదు. ఇప్పుడు సామాన్య వ్యక్తి ఉంటారు. సామాన్య వ్యక్తి మనం చూసిందే ప్రపంచం, చూడని ప్రపంచం చాలా ఉంది. అది ఆడికి అంతమైందా ఒక వస్తువు కావచ్చు, ఒక పదార్థం కావచ్చు, ఏదైనా వ్యక్తి కావచ్చు. అలాగే ఒక జ్ఞాన విషయం తీసుకో, మనం చూసిందే జ్ఞానం కాదు, అంతకంటే విషయాల జ్ఞానం చాలా ఉంది. ఒకరు ఒక రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక విషయ వాసనలో అనుభవం పొందినప్పుడు దాంట్లో చూడకుండా ఉండి చేస్తున్నట నా దర్శనం అన్యత్ శంకత ఇది. వేరే దర్శనం చూడటం లేదు, వేరే జ్ఞానాన్ని చూడటం లేదు, అది సంపూర్ణంగా ఉందని చెప్పి అవివేకి వ్యక్తి చూస్తున్నాడు. ఇది దీని యొక్క తాత్పర్యం. ఓకేనా? అన్యాచర్య ఏమంటున్నా అంటే అవివేకి వ్యక్తి ఏ రకం చూస్తున్నా అంటే ఈ 3 గుణాలతోనే మొత్తం ఓతప్రోతమై ఉంది, అది చూస్తున్నా అన్నమాట.
అంటే విషయవాసనలో లీనమైపోవడం వల్ల అదే కనిపిస్తుంది. దీనికంటే ఉత్తమమైంది, శాశ్వతమైంది ఏ గుణం ఆలోచనకి రావడం లేదు. దాంట్లో ఓతప్రోతమయ్యాడు అని చెప్పాడు. అందుకే వేరే దర్శనాన్ని చూడటం లేదు, వేరే ఆలోచన రావడం లేదు అని చెప్పాడు. ఎలాగా, ఏ రకంగా అంటే కింద ఉదాహరణ, లౌకిక ఉదాహరణ ఇచ్చారు చూడండి ఒకసారి. తౌ ఏతౌ భోగాపవర్గౌ బుద్ధికృతౌ బుద్ధౌ ఏవ వర్తమానౌ కథం పురుషే విపదిశ్యేతే ఇది. తౌ ఏతౌ భోగాపవర్గౌ. ఇప్పుడు చెప్పాం, విషయవాసన పడి మొత్తం బుద్ధిని మొత్తం సంపూర్ణంగా భావిస్తాం, చిత్తాన్ని సంపూర్ణంగా, అన్నిటి కారణం ఇదే అంటున్నాం. తౌ ఏతో ఏవి ఈ రెండు, భోగము అపవర్గము ఎక్కడ ఉంటాయి? బుద్ధిలో ఉంటాయి. ఈ భోగమైన అపవర్గం అన్నిటి కారణం ఈ బుద్ధే కదా, అంటే ఈ మనసే కదా. బుద్ధికృతౌ బుద్ధౌ ఏవ వర్తమానం, ఈ బుద్ధిలోనే ఉంటాయి, బుద్ధి వర్తమానంగా ఉంటాయి. కథం, మరి ఎందుకు పురుషే విపదిశ్యేతే, మరి పురుషులు ఎందుకు విపదేశిస్తున్నారు? ఇవన్నీ క్రియలన్నీ ఎలా జరుగుతాయంటే సత్వగుణం, రజోగుణం, తమగుణం యొక్క క్రియాకలాపాలు మొత్తం బుద్ధిలో జరుగుతాయి, అంటే మనసులో జరుగుతాయి. కానీ నువ్వు పురుషులు ఎందుకు వివరిస్తున్నావు? ఎందుకు కర్త ధర్త జీవాత్మ ఎందుకు అంటున్నావు? దానికి లౌకిక ఉదాహరణ చెప్పానంటే, యథాచ జయ పరాజయో వా యోదృషు వర్తమాన స్వామిని విపదిశ్యతే. ఈ విధంగా జయము పరాజయము యుద్ధం చేసే వాళ్ళు మనం చెప్తూ ఉంటాము. జయము పరాజయం, యుద్ధం చేసే వాళ్ళు సైనికులు వేరే వాళ్ళు ఉంటారు. కానీ జయము పరాజయం పొందారనుకోండి, అది దాని యొక్క శ్రేయస్సు ఎవరికి చెప్తాం? ఆ రాజు ఎవరైతే ఉన్నదో ఆ రాజు మీద అధ్యారోపణ చేస్తాం అన్నమాట. అందుకే యోధుసు వర్తమాన, యుద్ధం చేసే వాళ్ళు సైనికులు అయితే స్వామిని విపదిస్తుంది. దాని యొక్క జయము పరాజయము వారి యొక్క స్వామి రాజా వాళ్ళని విపదీసిస్తాము. రాజా ఓడిపోయాడని చెప్తాం, పలాని రాజు గెలిచాడని చెప్తాం. ఎందుకు? చేసే సైనికులు అయితే గెలుపు ఓటమి వీళ్ళలో జరిగిందన్నమాట, కానీ అధ్యాత్మ ప్రకృతి రాజులో అవుతుంది. అలాగే ఇక్కడ కూడా సాహి తత్ ఫలస్య భోక్త అయితే, ఎందుకంటే ఇక్కడ జయము పరాజయం కలిగిన దాని యొక్క ఫలితం యొక్క భోక్త ఆ రాజే ఉంటాడు, కష్ట నష్టాన్ని భరించేది ఆ రాజే కాబట్టి. అలాగే ఇక్కడ కూడా ఏవం బంధ మోక్ష బుద్ధౌ ఏవ వర్తమానో పురుషే విపదిశ్యేతే. అలాగే ఈ బంధము మోక్షం, బంధం సంసారం యొక్క బంధనము ఇంకా మోక్షం అనేది బుద్ధౌ ఏవ వర్తమానం, బుద్ధిలో వర్తమానంగా ఉంటూ కూడా పురుషే విపదిశ్యేతే, పురుషులు విపదిస్తాము. ఇవన్నీ చేసేది బుద్ధే చేస్తుంది, బుద్ధిలో ఉంటాయన్నమాట మోక్షం, ఇది బంధనం అంతా కూడా. ఎందుకంటే మన ఏవ మనుష్యాన కారణం బంధ మోక్షం అంటాం కదా. మనసు చేసినప్పటికీ కూడా అధ్యాత్మం ఏమవుతుంది? ఆ జీవాత్మలో అవుతుంది. ఎందుకంటే తత్ ఫలస్య భోక్త ఇది, ఎందుకంటే దానికి ఫలానుభూతి పొందేది ఆ జీవాత్మే కాబట్టి, సుఖ దుఃఖానుభూతి జీవాత్మే పొందుతుంది కాబట్టి. ఇవన్నీ ఈ యొక్క రాజు దగ్గర సైనికులు ఏ విధంగా సేవ చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు, కానీ దాని యొక్క ఫలితం రాజకే వర్తిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఈ చిత్తము, మన బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయి మొత్తం కూడా ఇవి సాధనములు. ఎవరికి? జీవాత్మ యొక్క సాధనములు. అవి ఆ పురుషునికి సన్నిధి మాత్రమే ఉపకారం చేస్తూ ఉంటాయి. సాన్నిధ్యంతో అవి సుఖ దుఃఖానుభూతిని ఏవైతే కావాలనుకుంటుందో జీవాత్మ అవి అందజేస్తూ ఉంటాయి. అందుకే చెప్పామట, ఇవి బుద్ధిలో ఉన్నప్పటికీ కూడా చిత్తంలో ఉన్నప్పటికీ కూడా పురుషే విపదిష్యతే, పురుషులు విపదేశిస్తాము, అదే విషయం చెప్పాడు. ఏవం బంధ మోక్ష బుద్ధౌ ఏవ వర్తమానో పురుష విపదిశ్యేతే సాహి తత్ ఫలస్య భోక్త అయితే, ఎందుకంటే అదే ఈ ఫలం యొక్క భోక్త కాబట్టి, కర్త ఆయన జీవాత్మే కాబట్టి. అదే విషయాన్ని చూడు మళ్ళా. బుద్ధేరేవ పురుషార్థ పరిసమాప్తి బంధ. మరి బంధం అంటే ఏమిటి? కదా బంధ మోక్ష శబ్దం వచ్చేదా? బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి అన్నప్పుడు ఈ విషయం చెప్తున్నాడు. బుద్ధేరేవ పురుషార్థ పరిసమాప్తి బంధ. బుద్ధే ఏవ పురుషార్థ పరిసమాప్తి బంధ తదర్థ వాసయో మోక్ష ఇది. అంటే ఈ బుద్ధిలో ఇది పురుషార్థం ఎప్పుడైతే అవుతుంటుందో, అంటే మన పురుషార్థం అంటే ఎప్పుడైతే మనకు ఈ జీవాత్మ వేరు శరీరం వేరు అనే భావన విడివిడిగా ఎప్పుడు తెలుసుకోము, అందుకు బంధం సంయోగం ఉన్నంతసేపు మనకు ఈ బంధం ఉంటుంది. సంయోగం అంటే పురుషార్థం, పురుషుని యొక్క ప్రయోజనం ఇంకా సిద్ధం కాలేదు. పురుషార్థం పురుషస్య ప్రయోజనం అంటే ధర్మార్థ కామోక్షాలు ఇంకా ప్రయోజనం సిద్ధి కాలేదు. ఆ ధర్మార్థ కామోక్షాల ప్రయోజనం సిద్ధం కానంత వరకు అంటే చిత్తం యొక్క ధర్మం ఏంటి? సమాధి కలిగించేంత వరకు, కర్మలు నాశనం చేసేంత వరకు ఇది అలాగే ఉంటుంది. ఈ చిత్తము, ఈ బుద్ధి అనేది మన మనసులో చిత్తంలో ఉన్నటువంటి కర్మలు ఏవైతే, కర్మాశయం ఏదైతే ఉందో, సంస్కారాశయం ఏదైతే ఉందో అవి నష్టమయ్యేంత వరకు, అంటే పురుషునికి మోక్షం కలిగించేంత వరకు దాని యొక్క వ్యాపారం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వ్యాపారం పురుషార్థం ఉన్నంతసేపు, పురుషుని యొక్క అర్థం ఉన్నంతసేపు, అంటే ప్రయోజనం ఉన్నంతసేపు అదేమంటే పరిసమాప్తి, పురుషార్థ అపరిసమాప్తి బంధ. బుద్ధౌ ఏవ పురుషార్థ అపరిసమాప్తి, అంటే సమాప్తి కాలేదు, అంటే పురుషుని యొక్క ప్రయోజనం సిద్ధం కాలేదు. సిద్ధం కానిసేపు ఈ బంధం ఉంటుంది, సంయోగం ఉంటుంది. తద అర్థ అవసాయో, దాని యొక్క అవసాయం ఏందనుకోండి, అంటే పురుషార్థం అవసానం అయిపోయిందంటే ధర్మార్థ కామోక్షం సిద్ధించాయి. బుద్ధి ద్వారా ప్రయోజనం సిద్ధమైందంటే కర్మనాశనం చేసుకున్నాం.
నాశనం చేసుకున్నప్పుడు, కర్మాశ నాశనం చేసుకున్నప్పుడు వాటికి అవసానం అయిపోతుంది. అవసానం అంటే అవి తొలగిపోతాయి. అవసాయో మోక్ష అయితే ఎప్పుడైతే ఈ బుద్ధి తొలగించిపోతుందో మనం చెప్పిన క్రియాయోగం చేయడం, క్లేశాలను న్యూనం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అవన్నీ కూడా ప్రకృతిలో విలీనం అయిపోతాయి. ప్రకృతి విలీనం అంటే ఏంటి, ఆ పురుషార్థం యొక్క ప్రయోజనము, పురుషుని చేసే ప్రయోజనం అంతా అక్కడ పరిసమాప్తం అయిపోయింది. పరిసమాప్తం అంటే పురుషుని యొక్క ప్రయోజనాన్ని అందజేసిందాం అంటే మోక్షాన్ని అందజేసింది. అంటే సమాధి వివేక జ్ఞాని తన ఆత్మస్వరూపాన్ని తెలియజేసిన తర్వాత ఈ క్లేశాలను కూడా తన ప్రకృతి విలీనం అయిపోతాయి. అందుకే బుద్ధౌ ఏవ పురుషార్థ పురుషార్థ ఏది నడుస్తూ ఉంటుందో ఆ పరిసమాప్తి జరగనంత సేపు బంధం ఉంటుంది. ఎప్పుడైతే పరిసమాప్తి జరుగుతుందో, అవసాయం అవుతుందో, వినాశం అవుతుందో, బుద్ధికి వినాశనం అవుతుందంటే క్లేశాలు తగ్గించుకొని ప్రకృతి విలీనం చేస్తాం, అప్పుడు మోక్షం కలుగుతుంది అని చెప్పుకున్నాం. ఏతేన గ్రహణ ధారణ ఊహాపోహ తత్వజ్ఞానాభినివేశ బుద్ధౌ వర్తమానా పురుషే అధ్యారోపిత సద్భావా సహి తత్ఫలస్య భోక్త ఇది అని చెప్పారు. అదే విషయాన్ని అంతిమ లాస్ట్ లో ఉపసంహారంగా దీని ద్వారా గ్రహణ ధారణ, గ్రహణం అంటే ఏమిటి, జ్ఞానం అండి. గ్రహణం అంటే జ్ఞానం, ధారణ అంటే ఏమిటి, స్మృతి. ఏదైనా జ్ఞానం ఉంది, ఏదైనా కర్మాశ ఏర్పడింది, ఒక స్మృతి కూడా ఏర్పడుతుంది, ధారణ కూడా ఏర్పడుతుంది, స్మృతి ఏర్పడుతుంది. గ్రహణ ధారణ ఊహ, ఇప్పుడు జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం ద్వారా ఒక స్మృతి ఏర్పడింది. ఆ జ్ఞానం ద్వారా స్మృతి ద్వారా ఏమవుతుంది, ఒక అనుభవం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏదైనా జ్ఞానం సంపాదించుకున్నాం అనుకోండి, ఆ జ్ఞానం ద్వారా ఒక స్మృతి శక్తి ఏర్పడుతుంది. ఆ జ్ఞాన స్మృతి శక్తి ద్వారా మన ఊహాపోహ పనిచేస్తుంది. బుద్ధి కల్పన చేసుకుంటే ఈ రకంగా ఉంది, ఇది ఈ రకంగా ఉంటుంది, ఊహాపోహం చేస్తుంది. దాన్ని ఊహ అంటాం, అంటే కల్పితం, అంటే ఊహాజ్ఞానం. అంటే ఆ వస్తు స్థితికి అనుకూలంగా ఆ బుద్ధి ద్వారా దాన్ని ఆలోచించి ఊహించడం అంట కల్పన జ్ఞానం. అది యథార్థంగా ఉంటుంది. ఊహ తత్వజ్ఞానం, ఇప్పుడు ఊహ మనం చేసాము, దాంట్లో యథార్థ స్థితికి వచ్చి ఉంటామంట. ముందు గ్రహించుకుంటాం, దాని స్మృతి శక్తి ద్వారా అలా బుద్ధి ద్వారా నిశ్చయించి దాన్ని యథార్థంగా తెలుసుకుంటాం. తత్వజ్ఞానం ఏదైతే ఉందో దాని ద్వారా ఇంకా అభినివేశం బుద్ధ వర్తమాన, ఇవన్నీ కూడా బుద్ధిలో వర్తమానంగా ఉంటూ కూడా పురుషే అధ్యారోపిత సద్భావ, కానీ పురుషుల్లో అధ్యారోపణ చేస్తాము. పురుషుల్లో అధ్యారోపణ చేస్తాం అంటే ఇప్పుడు జ్ఞానం ద్వారా, ధారణ ద్వారా, ఊహ ద్వారా తత్వజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు పురుషుని యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవడం వల్ల మనకు ఈ భోగం అనేది కలగదు. అంటే ఇది జీవాత్మ యొక్క ధర్మాలన్నీ కూడా ఈ బుద్ధిలో, అంటే శరీరం యొక్క అవయవాల్లో ఉంటాయి, అవయవ రూపంలో ఉంటాయి. ఇవన్నీ కానీ యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఇది మనకు ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని, యథార్థ జ్ఞానం తెలుసుకొని మనకు ఈ భోగాన్ని మనం నష్టం చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం ఇక్కడ. కానీ ఇది ఏ విధంగా అయితే మనం జయ పరాజయం ఏ విధంగా అయితే అధ్యారోపిస్తాం, అలాగే ఇవి కూడా జీవాత్మలో అధ్యారోపణ చేస్తామని చెప్పుకున్నాం. ఇక్కడ అభినివేశం అంటే మృత్యు యొక్క భయం అండి. ఈ మృత్యు యొక్క భయం ఎక్కడ ఉంటుందండి? అభినివేశము ఇది కూడా బుద్ధిలో ఉంటుందన్నమాట. అభినివేశం అంటే మృత్యు యొక్క భయం చెప్పాం. ఇది ఎక్కడ ఉంటుంది? ఈ శరీరంలో ఉంటుంది. భయం అనేది ఆత్మకి కలగదన్నమాట. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, ఇది నిర్లేపమైనటువంటిది అన్నమాట. దానికి భయాలు ఎటువంటి నాశనమైనటువంటి స్థితి లేదు. కానీ అవిద్యతో కూడుకోవడం వల్ల ఈ అభినివేశ దుఃఖం అని కూడా మృత్యు అనేది శరీరంలో ఉన్నప్పటికీ కూడా దీని అధ్యారోపణ భయం, నేను చనిపోతాను, నేను ఎక్కడికి ఎల్లప్పుడు ఇక్కడే ఉండాలి, ఎక్కడ ఆరోపిస్తున్నాము? జీవాత్మలో ఆరోపిస్తున్నాము. అదే అవివేశ బుద్ధ వర్తమాన, బుద్ధిలో వర్తమానం ఉన్నప్పుడు కూడా పురుషో అధ్యారోపిత అధ్యార సద్భావా భవంతి. ఎందుకు? అదే తత్ఫలస్య భోక్త అయితే, ఎందుకంటే దాని యొక్క మృత్యు యొక్క భయం కూడా కలుగుతుంది, ఆ జీవాత్మ కలుగుతుంది అనుభూతి, దుఃఖం యొక్క అనుభూతి జీవాత్మ కలుగుతున్నమాట. కానీ అది భయం అనేది శరీరంలో ఉన్నటువంటి అవయవం, శరీరం నష్టం అయిపోతుంది, జీవాత్మ నష్టం కాదు. కానీ అధ్యారోపణ ఏ విధంగా అయితే జీవాత్మను అధ్యారోపణ చేస్తున్నాం, ఎందుకంటే అదే తత్ఫలస్య భోక్త అయితే అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ రకంగా ఈ యథార్థ జ్ఞానం ద్వారా మనము ఈ ఇంద్రియాల ద్వారా, బుద్ధి, చిత్తం, అహంకారం ద్వారా మనం ఏదైతే అనుభవిస్తున్న ఏది చెప్తున్నామో అదన్నీ కూడా వాటికి అధ్యారోపము, జీవాత్మలో అధ్యారోపణ చేస్తాము. అదే మృత్యు యొక్క భయం శరీరంలో కలుగుతుంది, అది కూడా మనం ఆత్మలో అధ్యారోపణ చేస్తాము. కానీ ఎందుకంటే ముఖ్య కారణం, వీటన్నిటికి కారణం ఆ జీవాత్మ తత్ఫలస్య భోక్త అయితే, భోక్తానికి అనుభవించేది కర్త అదే, కాబట్టి అక్కడ అధ్యారోపణ చేస్తామని చెప్పుకున్నాం. అందుకే సహి తత్ఫలస్య భోక్త అయితే ఇక్కడ మహర్షి వ్యాస చెప్పారు ఇక్కడ. కాబట్టి ఈ రకంగా ఈ సూత్రం యొక్క ముఖ్య తాత్పర్యం ఏంటంటే, ఇది దృశ్య జగత్ అంతా ఏదైతే ఉందో, భూతేంద్రియాత్మకం ప్రకాశ క్రియాస్పదం ఏదైతే ఉందో, ఇదంతా పురుషునికి భోగము అపవర్గాన్ని క్రియేట్ చేయడం కోసం, ఉత్పన్నం చేయడం కోసమే ఈ దృశ్య జగత్ అంతా మనకు కనిపించేది అని ఇక్కడ మనం చెప్పుకున్నాము. అస్తు, ఇది ఇంతటితో ఈ వ్యాస భాషను చూసాము. ఇక్కడ ఎవరికైనా సందేహం ఉంటే
మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మ్యూట్ ఓపెన్ చేసుకోండి. మహోదయ అన్మ్యూట్ చేయండి మహోదయ. జీ ఓపెన్ అయిందా? అవలేదు మహోదయ, అవలేదండి, అవలేదు. ఆల్ మ్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇప్పుడు కూడా అవలేదండి. ఇప్పుడు అవుతుందా? అవలేదండి మహోదయ. అయింది మహోదయ. ఓపెన్ అయిందండి? అవట్లేదు మహోదయ. ఇప్పుడు అయింది మహోదయ. ఓం నమస్తే ఆచార్య. మహోదయ నమస్తే. నమస్తే మహోదయ.